ఇప్పుడు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి హత్యకు కుట్ర పన్నారా అనే విషయం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎందుకంటే నిన్న ఒక వీడియో రిలీజ్ అయింది. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే 50 లక్షల రూపాయలు అని చెప్పి కూడా అంటున్నారు. డబ్బుకి డబ్బు వస్తాయి అని చెప్పి ఎవరో కొంతమంది తాగి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఎవరో కాదు, గతంలో శ్రీకాంత్ పెరోల్ విషయంగా మనం అయితే మాటలు చూసాము. ఆ శ్రీకాంత్కి సంబంధించిన రైట్ హ్యాండ్ అని చెప్పి కొంతమంది అంటుంటే, కొంతమంది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులే అని చెప్పని అంటున్నారు. అయితే శ్రీకాంత్ పెరోల్ విషయంలో గత కొన్ని రోజులుగా వచ్చినటువంటి విషయాలను కనుక పరిశీలిస్తే, శ్రీకాంత్కి పెరోల్ విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంతకం చేశారు అని, అలాగే గూడూరు ఎమ్మెల్యే అయినటువంటి సునీల్ కుమార్ కూడా సంతకం చేశారు అని చెప్పి చెప్తున్నారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి దగ్గర వెళ్ళి సంతకం తీసుకున్నటువంటి వ్యక్తులు మరి హత్య చేయడానికి ఎందుకు ప్లాన్ చేశారు? ఈ విషయం ఇక్కడ చూస్తే కనుక శ్రీకాంత్తో పాటు ఎవరైతే రౌడీ షీటర్ శ్రీకాంత్తో పాటు అరుణ ఎవరైతే ఉన్నారో అరుణ విషయంలో కూడా పక్కా ప్లాన్ ప్రకారమే చేశారు. అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని హత్య చేస్తే కనుక తనకి సూళ్లూరుపేట కానీ గూడూరు ఎమ్మెల్యే టికెట్ వైసీపీ నుంచి ఇచ్చే అవకాశం ఉంది, అందుకే ఈ హత్యకు ప్లాన్ చేశారు అని చెప్పి కూడా వివాదాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. మరి అసలు నెల్లూరులో ఏం జరుగుతుంది? కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి నిజంగానే హత్య చేయడానికి ప్లాన్ చేశారా? రాష్ట్ర రాజకీయాల్లో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి? అంటే ఒక పార్టీ మారితే హత్యే శరణ్యమా? దీనిని వివేకానంద హత్యకి చాలా దగ్గరగా, అంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి సంబంధించిన అనుచరులతోనే హత్య చేయించి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రావడం జరిగిందో చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి, అదే విధంగా మళ్ళీ ఈ హత్యకు ప్లాన్ చేశారా? ఏం చేయబోతున్నారు? అంటే వైసీపీ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుందనే విషయంలో మనం గత కొన్ని రోజులుగా రాజకీయాలను పరిశీలిస్తే గంజాయి బ్యాచ్ను కలవడం, ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎవరైతే పాల్పడుతున్నారో వాళ్ళని కలవడం అనే విషయాలు మనం గమనిస్తూనే ఉన్నాం. ఆ విధంగానే ఇప్పుడు ఈ అరుణ విషయంలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని కనుక హత్య చేస్తే ఆమెకి సూళ్లూరుపేట లేదా గూడూరు టికెట్ ఇచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. సరే, దీంట్లో వాస్తవం ఎంత అనే విషయాలకు సంబంధించి ఇవాళ డిబేట్లో చర్చించుకుందాం. డిబేట్లో మనతో పాటు జాయిన్ అవుతున్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు అంకమ్మ చౌదరి గారు స్టూడియోలో ఉన్నారు. అలాగే బండారు వంశీ గారు టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రాయిపాటి అరుణ గారు జనసేన అధికార ప్రతినిధి జాయిన్ అవుతారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. ఏంటి సార్ అసలు నెల్లూరు అంటేనే చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పని అంటున్నారు. చాలామంది రాజకీయ నాయకులు అక్కడి నుంచి రావడం జరిగింది, విద్యావంతులు కూడా ఉన్నారు. అటువంటి నెల్లూరులో ఇలా హత్యకు సంబంధించి ఒక ప్లాన్ చేస్తున్నారు అనే ఒక విషయం, అది ఎమ్మెల్యేగా ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి. ముందుగా భువన గారు, మీకు మహాన్యూస్ యాజమాన్యానికి, ఈనాటి ఈ చర్చలో పాల్గొంటున్న రావిపాటి అరుణ గారికి, బండారు వంశీకృష్ణకి, వీక్షకులందరికీ కూడా శుభోదయం అండి. మీరు చెప్పినట్లు నెల్లూరు ఒకప్పుడు చాలా ప్రశాంతమైన రాజకీయం నడుస్తూ ఉండేది. అక్కడ మామూలుగా మనం మాజీ ముఖ్యమంత్రులు కూడా ప్రాతినిధ్యం వహించారు, ప్రత్యేకమైన స్థానం ఉండేది. మద్రాసుకి దగ్గర ప్రాంతం, వాళ్ళు ఎక్కువగా హైదరాబాద్ కంటే కూడా ఆ ప్రాంత వాసులందరూ కూడా మద్రాసుకి ఎక్కువ వెళ్తూ ఉండేవాళ్ళు. ఈరోజు చెన్నై అది. అట్లా మొట్టమొదటి కూడా ఒక విలక్షణమైనటువంటి రాజకీయం నడుస్తూ ఉండేది అక్కడ. అలాంటి చోట అంటే 2004 కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన కాడి నుంచి అక్కడ కొంచెం వెర్రితల లేయటం మొదలుపెట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా దాన్ని విస్తరించారు, అందుట్లో అనుమానమేం లేదు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ఈ రాష్ట్రంలో ఇలాంటి అరాచకవాదులందరికీ కూడా ముందుకు తీసుకెళ్లే క్రమంలో భాగంగా వాళ్ళు ఏ విధంగా చేశారో, ఎలాంటి వ్యక్తులను ప్రోత్సహించారో మనం ఈరోజు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే లేదు. అంటే ప్రారంభం ఆ రోజు పడింది. ఈరోజు అది వృటవృక్షమై ఈరోజు ఈ పరిస్థితుల్లో వాళ్ళ అబ్బాయి దాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు. మీరు కనుక గమనిస్తే మాచర్లో జరిగిన జంట హత్యల గురించి ఒకసారి కనుక మనం గుర్తు తెచ్చుకుంటే, దానికి పిన్నెల్లి సోదరులు ఇద్దరు ప్రమేయం ఉందని చెప్పని ఈరోజు న్యాయస్థానానికి పోలీసు వాళ్ళు సాక్ష్యాధారాలతో సహా వాళ్ళకి అందజేస్తే ఇప్పుడు ఆయన బెయిల్ను కూడా రద్దు చేయడం కూడా జరిగింది. అలాగే కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తన మీద హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అంటే తన క్వారీ దగ్గర డ్రోన్ ఎగరేసిన వ్యక్తులను పట్టుకుంటే వాళ్ళు మాజీ ఎమ్మెల్యే ప్రతాపరెడ్డి మనుషులు అని చెప్పని స్పష్టంగా అర్థమైందని చెప్పని ఈరోజు వాళ్ళ మీద ఇది 10 రోజుల క్రితం జరిగినటువంటి కార్యక్రమం. అదే నెల్లూరు జిల్లా. అట్లాగే ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే బోరుగడ్డ అనిలో
ఆయన గురించి ఏ విధంగా మాట్లాడాడో మనందరికీ తెలుసు. అవును, కారు కట్టుకొని లాక్కెళ్తాను అని చెప్పని ఆ విధంగా మాట్లాడారు. అంటే మీరు ఇందాక ప్రారంభంలో చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుతం 11 మంది శాసనసభ్యులకి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యక్తి, ఆ పార్టీ యొక్క అధ్యక్షుడు. అతను ఎవరన్నా అంటే ఒక వ్యక్తుల్ని కనుక మనం కలిసినా, ఒక వ్యక్తులకి మద్దతు తెలిపినా, లేదంటే ఏదన్నా ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించే తప్పు లేదు. కానీ గాంజా బ్యాచీని, మామూలుగా హత్యలు చేసి కారాగారంలో ఉన్నవాళ్ళని, లేకపోతే తోటలు తగలేసి ఇష్టారాజ్యంగా చేసినటువంటి అంటే ప్రజాప్రతినిధిగా ఉన్నవాళ్ళు ఈరోజు వాళ్ళ మీద ఉన్నటువంటి అభియోగాలు నిరూపితమైన తర్వాత వాళ్ళు కారాగారం ఉంటే వాళ్ళని కలుసుకోవడానికి వెళ్ళి ఏ విధంగా సందేశం ఇస్తున్నాడంటే చాలా స్పష్టంగా నా బాణి ఇదే, నా నడక ఇదే, నాతో పాటు ఇలాంటి వాళ్ళే ప్రయాణం చేయాలి, ఇలాంటి వాళ్ళనే శాసనసభ్యులు చేస్తాను, ప్రజాప్రతినిధులు చేస్తాను, లోక్సభ సభ్యులు చేస్తాను, వాళ్ళు అధికారంలో ఉండా లేకపోయినా విచ్చలవిడిగా వాళ్ళు ఈ విధంగా చేస్తూనే ఉండాలి, పర్రా అని చెప్పిన వాళ్ళు పెట్టారు కదా, దానికి నిదర్శనంగానే వీళ్ళు ఈ విధంగా ముందుకెళ్తున్నారని అయితే నేను నిస్సందేహంగా చెప్పగలను. అంటే రపరప అని చెప్పని అన్నారు కదా, ఆ విధంగా బోర్డులు పెట్టుకున్నారు, ఆ విధంగానే ప్రోత్సహిస్తున్నారు. అలాంటి వాళ్ళ గురించే అతను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, వాళ్ళకి మద్దతు తెలుపుతున్నాడు, వాళ్ళ అమాయకులు అంటున్నాడు. గమనించుకోండి మీరు ఇక్కడ. రెండోది, వాళ్ళ కార్యకర్తల సమావేశంలో ఏమంటున్నాడు, మీరు ఏ విధంగా రెచ్చిపోండి, సోషల్ మీడియాలో రెచ్చిపోండి, ఏ విధంగా చేయండి, కాకపోతే అన్నాలు 15 రోజులు వేస్తారు, 4 రోజులు వేస్తారు, 3 నెలలు వేస్తారు, బయటకు వస్తారు, 16 నెలలు నన్ను కారాగారంలో పెడితే నేను ముఖ్యమంత్రిని కాలేదా అని చెప్పని కూడా ఇక్కడ చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ మీరు మనం కనుక ఒకసారి కనుక అతను పూర్వాపరాలు, అతని పార్టీ యొక్క చరిత్ర, వాళ్ళ శాసనసభ్యులు ఏ విధంగా ఉన్నారు, దాంతోపాటు ఇప్పుడు మీరు అక్కడ ప్రత్యేకంగా అరుణ అనే వ్యక్తి గురించి ఈరోజు మనం ప్రస్తావించుకోవాల్సిన పరిస్థితి అయితే ఉంది నెల్లూరు జిల్లాలో. అంటే అరుణ అనే మహిళ నెల్లూరు జిల్లాను ఒక రకంగా శాసిస్తుందనే అభిప్రాయం ఇప్పుడు వ్యక్తం అవుతూ ఉంది. మనకి చూస్తున్నటువంటి చాలా విషయాలు చూస్తూ ఉంటాయి. ఈ మధ్య కూడా నేను మొన్న ఈ మధ్య వార్తలో కూడా చూశాను, మరి ఎంతవరకు నిజమో ఇప్పుడు వంశీ చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు అదుపులో తీసుకున్నప్పుడు కూడా ఖరీదైన కారులోనే ఆమె ప్రయాణం చేస్తుందనే విషయం ఈ మధ్య సోషల్ మీడియాలో కూడా చక్కర కొడుతుంది. సహజమే అది. అంటే సోషల్ మీడియా ఈరోజు వికృత రూపాల్లో ఉంది కాబట్టి వాస్తవాలా కాదా అని చెప్పి మనం ప్రత్యక్షంగా చూస్తే తప్ప దాన్ని నిర్ధారించుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒకరి మీద ఒకరు దుమ్మెస్సు పోసుకుంటున్న సందర్భంలో అవాస్తవాలు కూడా చిత్రీకరించి ఈ ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత విపరీతంగా రాస్తూ ఉన్నారు. అంటే ఇక్కడ ఒకటి మాత్రం నిజం, వాళ్ళు అక్కడ 2 శాసనసభ్యులు ఇచ్చినటువంటి ఉత్తరాలని పక్కన పడేసి పోలీసులు అతను పెరోల్ ఇవ్వడం కుదరదు అన్న తర్వాత శ్రీకాంత్ అనే వ్యక్తికి పెరోల్ తీసుకురాగలిగిన శక్తి ఆమెలో వచ్చిన తర్వాత నిస్సందేహంగా నెల్లూరు పోలీసు వ్యవస్థల్లో కావచ్చు, లేకపోతే మిగిలిన చోట కావచ్చు, ఆమె ప్రభావం స్పష్టంగా కనపడుతుందనేది స్పష్టంగా మనకు అర్థమైపోతూ ఉంది. అంటే ఆమె గురించి ఒక్కొక్క అంశాలన్నీ బయటకు వస్తున్న విషయాలు చూసుకుంటా ఉంటే ఈ ఒకటే కాదు, చాలా విషయాల్లో దందాలు కావచ్చు. నిన్న వాళ్ళు బహిరంగ 5 రోజుల క్రితం బహిర్గతం అయినట్టుంది. ఇది ఎన్నికల ముందు జరిగింది. 16 ఎన్నికల ముందు 16 నెలల ముందు రావడం కూడా జరిగింది అతను. 18 నెలల ముందు, అది 16 నెలల ముందు రావడం కూడా జరిగింది అతను. 16 నెలల ముందు ఈ పార్టీలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత అతన్ని చంపేస్తే అతనికి డబ్బులతో పాటు మీరు అన్నట్టు అరుణ అనే వ్యక్తికి మామూలుగా శాసనసభ్యురాలుగా అవకాశం ఇస్తారన్న విధంగా ఈరోజు మనకి వాళ్ళ మాటలను బట్టి మనకు అర్థమైపోతూ ఉంటాయి. అంటే ఎటు తీసుకెళ్తున్నారు వీళ్ళు. వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది ఈరోజు ప్రజలు గుర్తించారు. గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే భువన గారు, వాళ్ళు చేసిన అరాచకాలు, అక్రమాలు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు అనేవి స్పష్టంగా ప్రజలకు అర్థమైపోయింది. ప్రజల మనసులో బలంగా ఏమిందంటే వీళ్ళు రాజకీయం చేయడానికి ఆంధ్రప్రదేశ్లో అర్హులు కాదు, శాసనసభ్యులుగా కాదు కదా, ప్రజాప్రతినిధులుగా కూడా వీళ్ళు ఉండటానికి అర్హులు కాదు అనే నిర్ణయానికి ప్రజలు వచ్చిన తర్వాత ఈ కూటమికి ఇంత అఖండ విజయం ఇచ్చారు. మామూలు విషయం కాదు. అతనికి ఇవ్వడం కూడా మామూలు విషయం కాదు. 175 స్థానాల్లో 151 రావడమే చాలా విచిత్రం. ఎందుకంటే అతని చరిత్ర, కుటుంబ చరిత్ర, అతని నేపథ్యం అవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈ ప్రజలు 151 స్థానాలు ఇచ్చారు అంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ముఖ్యంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం, ఏ పార్టీ వాళ్ళైనా, ఏ పార్టీ అధ్యక్షుల వారైనా, లేకపోతే రాజకీయం చేయాలనుకున్న వాళ్ళైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే 2014 నుంచి 2019 వరకు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో జరిగిన అభివృద్ధితో పాటు, జరిగిన మంచితో పాటు, చేసినటువంటి మంచి పనులతో పాటు శాసనసభ్యుల యొక్క తప్పులే ఆ పార్టీకి, ఆంధ్ర రాష్ట్రానికి శాపమైంది. భువన్ గారు గుర్తుపెట్టుకోండి.
ఎందుకంటే నేను పదే చెబుతున్నాను, మరోసారి చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. 1989 నుంచి 94, 2004 నుంచి 2014 అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఉమ్మడి రాష్ట్రం ఎలా దోపిడీకి గురైంది, ఎంత అరాచకానికి గురైంది, ఎంత వెనకబడిపోయింది ఒకసారి మనం గమనించుకోవాలి. మళ్ళీ తిరిగి విభజిత ఆంధ్ర రాష్ట్రంలో 2019 నుంచి 2024 వరకు అప్పుడప్పుడే నడుస్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం, పురోగమనానికి ముందుకెళ్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు విద్యలో కావచ్చు, లేకపోతే అభివృద్ధిలో కావచ్చు, నీటి రంగ ప్రాజెక్టులు చేసుకున్నటువంటి విషయాలు కావచ్చు, రహదారులు కావచ్చు, ముందంజలో ముందుకు వెళ్తున్నటువంటి ఆంధ్ర రాష్ట్రం 2019లో ఎప్పుడైతే ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాలు ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలన చేసిందో ఒకసారి కనుక మనం గమనించుకుంటా ఉంటే యువత నిర్వీర్యమైపోయింది, వ్యవస్థలు నాశనం అయిపోయినాయి. ఈరోజు ఈ అరాచకాలకి, అక్రమాలకి, దోపిడీలకి, దొంగతనాలకి ఏ విధంగా మన కళ్ళ ముందు కనపడతా ఉన్నాయో ఇవన్నీ ప్రత్యక్షంగా చూసినటువంటి ప్రజలు ఆ రోజు వాళ్ళు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ చేసినా, ఈరోజు వీళ్ళు చేసినా కూడా ఆంధ్ర రాష్ట్రం ఎందుకు ఈ విధంగా అయిందంటే నిస్సందేహంగా చెప్తున్నానండి నేను. ఆ రోజు జరిగిన విషయాల్లో 1989లో అధికారం కోల్పోవడం అంటే అన్న నందమూరి తారక రామారావు గారిని ముఖాముఖి ఎదుర్కోలేము, రాజకీయంగా ఎదుర్కోలేము. ఆయన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారం కల్పించాడు, మహిళల్లో సమాన హక్కు తీసుకొని వచ్చేసారు, పరిపాలన బాగా చేస్తున్నాడు, ఆయన గురించి ఏమీ మాట్లాడడానికి లేదని చెప్పని ఆ రోజు కూడా ఈ కులాల విషయాలని తీసుకొచ్చేసి రావణ కాష్టంగా తయారు చేసేసి ఆయన్ని కులానికి అంటగట్టేసి, అలాంటి వ్యక్తిని కులానికి అంటగట్టేసి దాన్ని ఆంధ్ర రాష్ట్రం ప్రజల్లో విషబీజాలు నాటి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం కూడా జరిగింది. దానివల్ల 5 సంవత్సరాలు ఎంత విధ్వంసం జరిగిందో మనం చూసాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జలము జనం అని చెప్పని భావించేసి అభివృద్ధి గురించి ఆలోచిస్తున్న చంద్రబాబు నాయుడు గారు 2004 వరకు ఆంధ్ర రాష్ట్రం ఏ విధంగా ముందుకెళ్ళింది, ఎన్ని పరిశ్రమలు వచ్చినాయి, ఈరోజు హైటెక్ సిటీ కావచ్చు, మిగిలినన్ని కావచ్చు, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు, అవన్నీ దాన్ని తట్టుకోలేక ఆ రోజు కూడా విభజన అంశాన్ని బయటికి తీసుకొచ్చేసి ఉచిత కరెంట్ అనే విషయాన్ని బయటికి తీసుకొచ్చి అనన్నమాట ఆయన రైతులకు వ్యవసాయం దండగా అన్నారని చెప్పిన అన్నమాట అని అంటే చంద్రబాబు నాయుడు గారు ఇటు సమర్థవంతంగా తిప్పికొట్టే విధంగా వాళ్ళు చేసే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి అబద్ధాలని, ప్రచారాలని మనకెందుకులే మనం అభివృద్ధి చేస్తున్నాం కదన్న సందంగా ముందుకెళ్ళిన క్రమంలో జరిగినటువంటి నష్టం. దానివల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు, తెలుగు ప్రజలు నష్టపోయి ఉన్నారు. దాన్ని ఎవరు పూడ్చగలగాలి? ఈరోజు ఎప్పుడు పూడ్చాలి? 2019 నుంచి 2024 వరకు చూసుకుంటా ఉంటే ఈ ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి విధ్వంసాలకు సంబంధించి ఒక తరం నిర్వీర్యమైపోయిందండి. గాంజాకు అలవాటు చేశారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో అప్పుడు మనం చాలాసార్లు చర్చించుకోవడం కూడా జరిగింది. ఏ విధంగా అంటే కనీసం పాఠశాలల్లో కూడా ముఖ్యంగా మహిళా విద్యార్థినులకు కూడా ఈ గాంజా సంబంధించినటువంటి కార్యక్రమాలు చేశారని చెప్పని మనం చూస్తూనే ఉన్నాం. ఒంగోలులో జరిగినటువంటి ఒక మెడికల్ కాలేజీలో హాస్పిటల్ దగ్గర 2వ సంవత్సరం చదువుతున్నటువంటి మెడికల్ విద్యార్థులు సీనియర్ల మధ్య గొడవ వచ్చింది ఏంటంటే ఈ గాంజాకు సంబంధించి, మార్గద్రవ్యాలకు సంబంధించి. ఇన్ని అంశాలు ఏ విధంగా ఎందుకు వచ్చినాయి బయటికి? ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1100 ఎకరాల పైచిలుకు గాంజా సాగు చేస్తూ ఉంటే ఆ రంపచోడవరం పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న అనంతబాబు ఆధ్వర్యంలో వీళ్ళు దాన్ని నిర్వీర్యం చేసేసి ఈరోజు గాంజాను లేకుండా చేశారు. అంతకుముందు ఆంధ్ర రాష్ట్రం నుంచి గాంజా విపరీతంగా భారతదేశ వ్యాప్తంగా వెళ్ళి ఎక్కడ గాంజా పట్టుకున్నా కూడా అందరి దృష్టిలో పడేది ఆంధ్ర రాష్ట్రం అనే ఉద్దేశంతో. అంటే ఇట్లా జరుగుతున్న దీంట్లో ఈరోజు ప్రభుత్వం ముఖ్యంగా అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు కూడా ఒకసారి అర్థం చేసుకోవాలి. ఒక్కసారి తెలుగుదేశం పార్టీ, కానీ తెలుగుదేశం పార్టీ 219 నుంచి 224 వరకు ఎందుకు ఓడిపోయిందనే విషయాన్ని కనుక మనం దృష్టిలో పెట్టుకుంటే అది జరిగిన వాస్తవాలు కనుక ప్రజలు గమనించింది ఏంటంటే ఆ రోజుల్లో మీరు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఏ విధంగా హత్య రాజకీయాలు జరిగినాయి అనేది మనం చూసాం. కానీ ఇప్పుడు కూడా కాదండి, దాని మూలాలు వాళ్ళు ఇప్పటికి పెంచి పోషిస్తూ ఇలాంటి వాళ్ళని ఇంకా పోలీసుల వ్యవస్థలో కావచ్చు, అధికార వ్యవస్థలో కావచ్చు వాళ్ళకి అండదండలు ఇస్తున్నారు అనేది వాస్తవమే కదా, కళ్ళ ముందు కనపడుతున్నాయి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క అంశాన్ని ముందుకు తీసుకెళ్తూ వీళ్ళందరూ ప్రక్షాళన చేసే దిశగా ముందుకెళ్తా ఉంటే ఈ రోజు 180 మంది వాళ్లే ఉంటే ఏ విధంగా చేయాలి? దీనికి ఎవరు చూడాలి? దీన్ని అధికార ప్రతినిధులు చూడాలా, శాసనసభ్యులు చూడాలా, ప్రజలు సిద్ధమా? వాళ్ళు చూశారు కదా, వాళ్ళు ఓడిచ్చారు కదా, అంటే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చారు కదా. ఇప్పుడు చూసుకోవాల్సిన ప్రజాప్రతినిధులు. ఇక్కడ జరుగుతున్న దాంట్లో చాలా విషయాల్లో, కొన్ని విషయాల్లో ప్రజాప్రతినిధులు ఈ విషయంలో దృష్టి పెట్టలేదనేది స్పష్టంగా అర్థమైపోతా ఉంది. ఎందుకంటే అధికారులు ఎంతమంది వాళ్ళు కదా తెలిసేది, ముఖ్యమంత్రి గారికి తెలియదు కదా గ్రామ స్థాయిలో ఏముందనేది. గ్రామ స్థాయి నాయకులు తెలిసిద్ది, మండల స్థాయి నాయకులు తెలిసిద్ది, నియోజకవర్గ శాసనసభ్యులకు తెలిసిద్ది. ఎందుకంటే ఏ గ్రామంలో ఏం జరుగుతుందని చెప్పి వాళ్ళ చేతిలో ఉంటాయి కాబట్టి, ఎక్కువగా ఉంటే 100 గ్రామాలు ఉంటాయి, తక్కువగా ఉంటే 50 గ్రామాలు ఉంటాయి. వాళ్ళకి సంబంధించినంత వరకు ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలుస్తుంది. ప్రక్షాళన చేయాల్సిన దిశగా ముందుకెళ్లాల్సింది వాళ్ళు.
ప్రజాప్రతినిధిగా మనం ఉన్నాం, శాసనసభ్యులుగా మనం ఎన్నుకున్నారు. మన రాష్ట్ర పరిస్థితి ఎలా ఉంది, ఈ రోజు జరుగుతున్నటువంటి అరాచకాలకి అక్రమాలకి గతంలో జరిగిన దానికి ఎవరు బాధ్యులు, వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి, సాక్ష్యాధారాలతో సహా మన ప్రభుత్వం ముందు పెడితే నిస్సందేహంగా వాళ్ళ మీద శిక్షలు వేయచ్చు కదా అనే అభిప్రాయం కనుక ఇప్పుడున్న ప్రజాప్రతినిధులకు వస్తే ఇది పెద్ద ఇబ్బంది కూడా కరమైన పని కాదు. ఒక 2-3 నెలల్లోనే అన్ని సమస్యల పరిష్కారం కూడా అవుతుంది నాకు తెలిసినంత వరకు నిస్సందేహంగా చెప్పగలను. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన శాసనసభ్యులు కావచ్చు, కొంతమంది కావచ్చు, ఈరోజు జరుగుతున్న కొన్ని విషయాల్లో నిర్లిప్తగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నందువల్ల వీళ్ళకి ఇంకా ఊతం వస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఒక శాసనసభ్యుడు కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అధికారులు తప్పులు చేస్తూ ఉంటే, గతంలో వాళ్ళు తప్పు చేస్తున్నారు కాబట్టి 1000 కళ్ళతోటి వాళ్ళని గమనిస్తూ ఉంటే, ఈరోజు 70 లక్షల మంది పైన ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి సభ్యత్వం ఉంది. అంటే ప్రతి గ్రామంలో కూడా వాళ్ళు సభ్యులు ఉన్నారు. మరి వాళ్ళకి తెలుసు కదా ఆ గ్రామంలో ఏం జరుగుతుంది, అధికారి ఎలాంటి వాళ్ళు వాళ్ళకి తెలుసు కదా. వాళ్ళని ఫీడ్బ్యాక్ తీసుకొని వాళ్ళ గురించి అభిప్రాయాలు సేకరించేసి ఏ అధికారి ఎలా ఉన్నాడు, కనీసం ఆ జిల్లాగా లేకుండా వాళ్ళు కనుక మార్చగలిగితే ఎంతో కొంత ప్రక్షాళన అవుతుంది. అందరిని తీసేయలేకపోవచ్చు వీళ్ళు. అట్లాగే గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలు కనుక నిర్వహించేసి ఈరోజు కొత్త వాళ్ళని తీసుకుంటే వీళ్ళని కొంతమందిని పక్కన పెట్టి పరిపాలన చేయొచ్చు. ఆ వెలుసుబాటు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి లేకుండా చేస్తూ ఉన్నారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ శ్రేణులు రొమ్ము విరుసుకొని దమ్ముగా చెప్పే అంశం ఏందయ్యా ఉంది అంటే, ఈరోజు అధ్యాపకులు నియమించారు 16,347 మందిని. అంటే మీరు ఇక్కడ గమనించుకోండి, 1983 తర్వాత ఇప్పటి వరకు 16 సార్లు డిఎస్సి ప్రకటించారు, 15 సార్లు అమలైనవి. అనంతమూరి తారక రామారావు గారి హయాంలో 3 సార్లు అమలైనవి, నారా చంద్రబాబు నాయుడు గారి సమయంలో 9 సార్లు అమలైనవి. ఇప్పటి వరకు 2,38,000 మంది పైన ఈరోజు అధ్యాపకులు నియమించారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. 3 సార్లు మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వం. గమనించుకోండి, అప్పుడు 15 సంవత్సరాల్లో 3 సార్లు, మన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రకటించాడు కానీ దాన్ని అమలు చేయలేదు. అంటే ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు మొట్టమొదటి ముందుకెళ్తానే ఉన్నారు. 2004లో ఆ రోజు ఏపీపీఎస్సీ కింద తీసుకున్న వాళ్ళందరినీ దొంగ సర్టిఫికెట్లతోటి వాళ్ళ మార్కులు వేయించేసి వాళ్ళకి కావాల్సిన మనుషులను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. మళ్ళీ 2019 తర్వాత జరిగిన దాంట్లో కూడా అదే విధంగా పిఎస్ఆర్ ఆంజనేయులు ఏ విధంగా చేశాడు, గౌతమ్ సవాంగ్ ఏ విధంగా చేశాడో చూసాం. అలాంటి వాళ్ళందరినీ వాళ్ళు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళందరినీ గుర్తించి తొలగించకపోతే ఇదే నష్టం జరుగుతూ ఉంది కదా. వ్యవస్థలో వాళ్ళు బలంగా రాటుకొని ఉన్నారు కదా, అది పెగిలించాలి ముందుగా. అది పెగిలించాలంటే వీళ్ళు చిత్తశుద్ధిని ముందుకెళ్ళాలి. అంటే సార్ ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. శ్రీకాంత్ పెరోల్ విషయంలో వాళ్ళు కోటమిరెడ్డి శ్రీకాంత్ తల్లిదండ్రులు వెళ్ళి కోటమిరెడ్డి దగ్గర పెరోల్కి సంబంధించి సంతకం తీసుకున్నారు. అంటే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు, మేము పెరోల్ తీసుకోవడానికి వెళ్ళాము, మాకు సహాయం చేసిన వ్యక్తిని మేమెందుకు చంపుతాము అని చెప్పి ఒక డ్రామా క్రియేట్ చేసే విధంగా వాళ్ళు వెళ్ళారని చెప్పి అనుకోవాలా? అదేంటే ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి గతంలో వీళ్ళందరూ అదే పార్టీలో ఉన్నారు కాబట్టి సహజంగా వాళ్ళకున్న పరిచయాలను బట్టి ఇప్పుడు శ్రీకాంత్ అనే వ్యక్తి గురించి తెలియని వాళ్ళు అంటూ ఎవరూ లేరు. పొరపాటు అని చెప్పాడు ఎవరు ఆయన మామూలుగా కోటమిరెడ్డి గారు. అంటే తెలియని వ్యక్తులు అంటే ఎవరు లేరు అక్కడ పరిస్థితుల్లో. మరి అలాంటి వ్యక్తి తల్లిదండ్రులు వచ్చిన తర్వాత అలా వ్యక్తి గురించి నిస్సందేహంగా సంతకం పెట్టాడు, రికమెండ్ చేశాడు అంటే ఏదో జరిగింది అక్కడ. మనం ఈ రోజు కబ్బుచ్చాల్సిన అవసరం అయితే లేదు. తెలియకుండా అయితే సంతకం పెట్టలేదు కదా. అతని గురించి తెలుసు కదా, కోటమిరెడ్డి పోరాట యోధుడు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. అక్కడ మంచి పేరు ఉంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగా పని కూడా చేస్తున్నాడు. తెలియని కాదు, అక్కడ ఏదో జరిగింది. తెలిసే సంతకం పెట్టాడు, తెలియక సంతకం పెట్టాడంటే నేను ఒప్పుకోను. ఇద్దరు శాసనసభ్యులు కూడా అతని గురించి క్షుణ్ణంగా తెలిసి సంతకం పెట్టారు, అందులో ఎలాంటి అనుమానం కూడా ఏం లేదు. కానీ దానికి పోలీసు వారు తిరస్కరించారు, అతను పెరోల్ ఇవ్వడానికి కుదరదని చెప్పారు. కానీ పై వాళ్ళు మళ్ళీ ఏ విధంగా దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే దానికి ముఖ్య కారణం అరుణ ఈరోజు ప్రభుత్వంలో కీలక స్థాయిలో ఉన్నటువంటి ఒక అధికారి ప్రమేయంతో ఇదంతా జరిగింది. అది కూడా వాస్తవం. అందుకే నేను అంటుంది, ఇలాంటి వాళ్ళందరూ ఆ రోజు 2004 నుంచి వ్యవస్థలో పాతుకుపోయి ఉన్నారు. మళ్ళీ 2019 నుంచి 2024 వరకు వాళ్ళు నియమించిన వ్యక్తులు వాళ్ళ మనుషులే ఉన్నారు. వీళ్ళని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దోపిడీ చేస్తారు, దొంగతనాలు చేస్తున్నారు, ఇలాంటి అరాచకవాదులకు సహాయం చేస్తున్నారు, గనులు దోచుకున్నా, ఇసుక దోచుకున్నా ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ దగ్గరుండి చేపించారు, వాళ్ళు లబ్ధి పొందుతున్నారు. అలాంటి వాళ్ళని గుర్తించాలి అంటే ఈరోజు నిస్సందేహంగా గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, లేదా ఇప్పుడున్న భారతీయ జనతా పార్టీ వాళ్ళని కావచ్చు, వాళ్ళని అడిగితే ఇలా సమాచారం మొత్తం ఇస్తారు. ఆ విధంగా ఆ సమాచారం తీసుకొని మీరు శాసనసభ్యులను పట్టించుకోవద్దు, అధికారులను పట్టించుకోవద్దు, మీ శ్రేణులను పట్టించుకోండి. మీ శ్రేణులు మాటేనండి. ముఖ్యంగా ఇప్పుడు ఈ దీంట్లో పాల్గొంటున్నటువంటి అరుణ్ గారు కావచ్చు, లేకపోతే బండారు వంశీ కావచ్చు, వాళ్ళు ఏ విధంగా పోరాటం చేశారో, వంశీని అయితే భౌతికంగా కూడా దాడి చేశారు 2 సందర్భాల్లో, అది కూడా నాకు తెలుసు. మరి ఇలాంటి వ్యక్తులని అడిగి వాస్తవంగా ఏం జరుగుతుంది, పలానా అధికారి మీద ఇట్లా వచ్చింది, ఎంతవరకు నిజమంటే వీళ్ళు చెప్తారు కదా. ఇలాంటి వాళ్ళు లక్షల మంది ఉన్నారు కదా వీళ్ళ కార్యకర్తలు.
అప్పుడు అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవచ్చు కదా. అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అనుకోండి. అందుకని అంటుంది ఇప్పుడు కనుక గ్రూప్ 1 గ్రూప్ 2 పరీక్షలు కనుక నిర్వహించేసి కొన్ని వేల మందిని ఈరోజు యువకులను తీసుకొని వస్తే ఇలాంటి వాళ్ళందరినీ పక్కన పెట్టచ్చు, వాళ్ళకి బాధ్యతలు ఇవ్వచ్చు, ప్రభుత్వం సజావుగా సాగిద్ది. వీళ్ళు అనుకునే విధంగా ముందుకెళ్తా ఉంటది. ఒక ఏపునేమో క్వాంటమ్ వ్యాలీ అంటున్నారు, ఒక ఏపునేమో ఏఐ టెక్నాలజీ అంటున్నారు. నిన్న చూసుకుంటే విశాఖపట్నంలో గూగుల్కు సంబంధించింది డేటా సెంటర్ తీసుకొని వచ్చారు. అలాగే ఈరోజు నిన్న కుప్పంలో వచ్చి తలికి మామూలుగా మనకి యాపిల్కి సంబంధించినటువంటి బాడీలు తయారు చేసే ఈ ఫోన్లు కావచ్చు, దీనికి సంబంధించింది, అట్లాగే స్టీల్కి సంబంధించింది ప్రాజెక్ట్ అక్కడ తీసుకొని వచ్చారు. ఇన్ని కనపడతా ఉన్నాయి. ఈ రోజుకి నిన్న వచ్చిన వాటితో పోల్చుకుంటా ఉంటే 10,20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి. 10 లక్షల మందికి ఉద్యోగ కల్పన జరగబోతా ఉంది. ఒక గూగుల్ కంపెనీ ద్వారానే 75,000 మంది ఉద్యోగ కల్పన జరిగింది. అంటే ఇప్పుడు ఇంతమంది ఇన్ని పనులు చేస్తున్నారు, కానీ ఈ చేస్తున్నటువంటి తప్పుల వల్ల, అధికారులు సహకరించకపోవటం వల్ల, కొంతమంది నాయకులు ప్రలోభాలకు లొంగటం వల్ల ఈరోజు జరుగుతున్నటువంటి మీరు వెళ్ళాలనుకున్నంత వేగవంతంగా ముందుకెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు పోలీసుల గురించి చెప్పంటే ఇప్పుడు నిన్న చూసుకుంటా ఉంటే మనకి లిక్కర్ కుంభకోణం కావచ్చు, అలాగే వల్లభనేని వంశీకి సంబంధించింది కావచ్చు, లేకపోతే ఇదే జిల్లాకు సంబంధించినటువంటి మొన్న ఆయన అదుపులో తీసుకున్న వ్యక్తి ఎవరంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కావచ్చు, వీళ్ళకి సంబంధించిన విషయంలో ఎంత చక్కగా, ఎంత వేగవంతంగా, ఎంత సమర్థవంతంగా పనిచేశారు అధికారులు. గుర్తించారు, వీళ్ళు గుర్తించి అధికారులకు అప్పచెప్పారు కాబట్టి పనులు అదే ఇలాంటి వాళ్ళని పెట్టుకొని ముందుకెళ్ళగలిగితే, శిక్షలు పడగలిగితే మిగిలిన వాళ్ళకి ఒక భయం అంటూ ఉంటుంది. అప్పుడు ఎప్పుడు జరుగుతుంది? ఈ రోజు ఒక్క కుంభకోణం బయటకు వస్తా ఉంటే అధికారులు కనపడుతున్నారు. ఎంతమంది అధికారుల మీద ఈ ప్రభుత్వం ఇప్పటివరకు చర్యలు తీసుకుంది? ఒక 10 మంది అధికారుల మీద, వాడు ఐఏఎస్ అయినా ఐపీఎస్ అయినా ఎవడైనా ఏంటండి, ప్రజలకు అన్యాయం చేసినప్పుడు, రాష్ట్రానికి అన్యాయం చేసేటప్పుడు ఎవడైతే మనకేంటి, వాళ్ళ మీద చర్యలు కనుక తీసుకోగలిగితే మిగిలిన వాళ్ళు అదుపులో ఉంటారా లేదా, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారా లేదా, ఆ విధంగా ముందుకెళ్ళాలా. ఆ ధైర్యం చేయాలి. ఇప్పుడు నాకు తెలిసి 1995లో ఉన్నట్టు చంద్రబాబు నాయుడు గారు కావాలని ప్రజలందరూ ఈ రోజు కోరుకుంటున్నారు. అధికారంలోకి వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు, 95 సీఎం నుంచి వస్తారు, నిస్సందేహంగా అదే కావాలని కోరుకుంటున్నారు. ఆ విధంగా ముందుకెళ్ళి వీళ్ళు వాళ్ళకి అడ్డుకట్టగా వేస్తున్నారు ఆయనకి. నిస్సందేహంగా ఆయనకి గనక ఈ విషయాలన్నీ అన్ని తెలిస్తే చర్యలు తీసుకోమనే చెబుతారు. ఆయన దగ్గరికి వెళ్ళనీయకుండా చేస్తున్నారు ఈ అధికారులు. రైట్, వంశీ గారితో కూడా మాట్లాడదామండి. వంశీ గారు గుడ్ మార్నింగ్ అండి. నమస్తే. గుడ్ మార్నింగ్ మోనా గారు. ఏంటి వంశీ గారు, మళ్ళీ మీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్యేని హత్య చేసే విధంగా కూడా ప్లాన్ చేశారు అని చెప్పని అంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ హత్య రాజకీయాలు ఏంటి అసలు? మేడం, మీకు, అంకమ్మ చౌదరి గారికి, అరుణ గారికి, మా న్యూస్ ప్రేక్షకులకి అందరికి గుడ్ మార్నింగ్. మాకైతే పెద్దగా ఆశ్చర్యంగా లేదు మేడం. ఎందుకంటే వాళ్ళకి ఎదురు తిరిగాడని చెప్పేసి డైరెక్ట్ గానే వాళ్ళ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని లేపేయడానికి ట్రై చేసిన వాళ్ళు, వాళ్ళకి ఎదురు తిరిగి వాళ్ళ పార్టీలో నుండి వాళ్ళకి ఎదురు తిరిగాడని చెప్పేసి, ఇప్పుడు మరి అదే స్థాయిలో 15 నెలల ఎలక్షన్ ఉందనగానే వాళ్ళని ఎదిరించేసి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి, అప్పటి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని లేపేయటానికి వారు ప్లాన్ చేశారంటే నాకైతే పెద్దగా ఆశ్చర్యంగా లేదు. ఎందుకంటే మనిషిని చంపడం అంత ఈజీ అనుకుంటున్నారు వాళ్ళు. మా బాబాయిని వేసేయలేదా మేడం? అదే అంత ఈజీగా బాబాయిని వేసేసి మా మీద నెట్టేయలేదా? సో ఇప్పుడు వాళ్ళ గురించి తెలిసిన వాళ్ళకి ఎవరికైనా కానీ అది పెద్దగా ఆశ్చర్యంగా ఉండదు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మేడం. 2021లో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒకసారి హార్ట్కి సంబంధించినటువంటి ఇబ్బంది అయింది. ఆయన ఏదో మీటింగ్లో ఉంటే ఒక్కసారిగా పడిపోయారు. మీ అందరికి గుర్తుందో లేదో కానీ పడిపోతే ఆయన హాస్పిటల్కి తీసుకెళ్తున్నటువంటి టైంలో ఆయన భార్య మెడలో ఉన్నటువంటి గొలుసును పట్టుకుని కొంచెం ఎమోషనల్ అయ్యారు. అప్పుడు ఆ టైంలో మేమందరం కూడా పార్టీ ఆఫీస్ లో ఉన్నామండి. అప్పుడు శ్రీధర్ రెడ్డి గారు వైసీపీలోనే ఉన్నారు, వైసీపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఆయన కొంచెం ఎమోషనల్ అయ్యారు ఆయన భార్య గొలుసు పట్టుకుని. మేమందరం కూడా, నేను, పట్టాభి గారు, ఆనం వెంకటరమణారెడ్డి గారు, మేమందరం పార్టీ ఆఫీస్ లో ఉండి, అరే ఇలా జరిగిందేంటి, ఒక మనిషి ఇలా అయ్యాడేంటి, పాపం ఇప్పటి వరకు బానే ఉన్నాడు, అతను ప్రత్యర్థి ఎమ్మెల్యే అని తెలుసు, దానికి 3-4 నెలల ముందు చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ వేదికగా ఆయన విభేదించాడని తెలుసు, అన్ని తెలిసి కూడా అరే ఇలా అయిపోయాడేంటి, ఆయన బతకాలి, ఆయన చక్కగా ఉండాలి, హెల్తీగా మళ్ళీ తిరిగి రావాలి, తిరిగి ఎలక్షన్స్ లోకి రావాలి, వైఎస్ఆర్సీలో ఒక స్ట్రాంగ్ లీడర్ అని చెప్పి మేమందరం కూడా ఆయన వెల్నెస్ కోసం ఆ రోజు మాట్లాడటం జరిగింది. ఆయన బాగా తిరిగి రావాలి అని చెప్పేసి. ఇదే సీను ఆ తర్వాత
ఆయన ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీలో 2023లో జాయిన్ అయ్యారో వైఎస్ఆర్సీ సోషల్ మీడియా మొత్తం అదే వీడియోను మళ్ళీ పోస్ట్ చేసి వీడు ఆ రోజే చచ్చిపోతే బాగుండేది, వీడు అనవసరంగా ఆ రోజు బతికాడు, ఆ రోజే చచ్చిపోతే బాగుండేది అనేటటువంటి మాటలు మాట్లాడినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు మా ప్రత్యర్థి అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారిని అసెంబ్లీ సాక్షిగా రాజకీయంగా ఆయన మాట్లాడినప్పటికీ కూడా మేము కోటమిరెడ్డి గారు బతకాలి, అరే మంచి లీడర్, వైసీపీలో ఉన్నటువంటి ఒక నికార్స్ అయినటువంటి వ్యక్తి, ఇతను బతకాలి అని కోరుకుంటే పార్టీ మారిన మరుసటి నిమిషం ఆ వీడియోను పోస్ట్ చేసి వైఎస్ఆర్సీ సైకోలు అందరూ వీడు ఆ రోజు చనిపోతే బాగుండేది అనేటటువంటి వీడియోలు పోస్ట్ చేశారు. సో అది డిఫరెన్స్ రెండు పార్టీలకి. సో అందుకని నాకు ఆశ్చర్యం ఏదైతే ఈ రోజు అంటా ఉన్నా నేను, కోడిగడ్డ అనిల్ అనేవాడేమో బండికి తీసుకెళ్లిపోతాడట. ఆ రోజు కోటమిరెడ్డి గారి మాటలు కూడా మనం విన్నాం, నీకు చేతనైంది చేసుకోని ఆయన చెప్పి చాలా కూల్ గా సమాధానం చెప్పారు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి మేడం, 2014-19 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేగా ఉండి ఆయన ఒక సమస్య మీద అక్కడ ఏదో ఒక మురుగుగుంట్లో నీరు సరిగ్గా మున్సిపాలిటీ వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయట్లేదు అని మేము అనుకుంది ఏంటంటే ఒక అందులోకి దిగేసి దాదాపుగా 1.5 hours నుంచున్నాడు ఆయన. సో మేమందరం అప్పుడు ప్రతిపక్షంలో ఉండగా, అది మీ అధికారంలో ఉండగా మేము అనుకుంది ఏంటంటే ఇతను షో చేస్తా ఉన్నాడు, ఇతను ఎలక్షన్ దగ్గరికి వస్తా ఉన్నాయి కాబట్టి షో చేస్తా ఉన్నాడు అనుకున్నాం. షో చేసేవాడు అయితే 5-10 నిమిషాల నుంచి వచ్చేసేవాడు, కానీ 1.5 గంటల సేపు ఆ సమస్యని అక్కడ అధికారులు వచ్చి మేము తీరుస్తాం సార్ అని చెప్పే వరకు అక్కడ నుంచి ఆ సమస్యను తీర్చినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఆ రోజు నుండి ఆయన మీద మాకు ఒక ఒపీనియన్ ఉంది. ఆ తర్వాత 2023లో ఆయన ఫోన్ ట్యాప్ అవుతా ఉంది, నా ఫోన్ ట్యాప్ చేస్తా ఉన్నారు, నన్ను ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్పేసి బయటకి ప్రత్యక్షంగా వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఈయన మా పార్టీలోకి వస్తే చాలా బాగుంటుంది అని మేమందరం కూడా అనుకున్నటువంటి సందర్భం. మేము అనుకున్నట్లుగానే 2023 ఏప్రిల్లో మా పార్టీలోకి వచ్చారు ఆయన. వచ్చిన తర్వాత ఈరోజు మన పెరోల్ విషయంలో శ్రీకాంత్ అనేటటువంటి వ్యక్తి అరేరే మేము మాకు పెరోల్కి సహకరించిన వ్యక్తిని మేమెందుకు చంపుకుంటాం అని ఈ బ్యాచ్ అంతా వైసీపీ బ్యాచ్ అంతా అంటా ఉంది కదా మేడం, మీరు కూడా ఇందాక అంకమ్మ చౌదరి గారిని అడిగారు ఇదే క్వశ్చన్. అరే అధ్యక్ష ఒక కన్ను ఇంకొక కన్నును పొడుచుకుంటుందా అధ్యక్ష అన్నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో. చేసింది ఏంటి? ఒక కన్ను ఇంకో కన్నును పొడుచుకుంటుందా అధ్యక్ష అన్నాడు కదా మేడం. మరి చేసింది ఏంటి? రప్ప 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 నరికేరు గొడ్డలు పెట్టి. అదే స్టైల్లో ఈ రోజు పెరోల్ ఇచ్చినటువంటి వ్యక్తినే చంపడానికి ప్లాన్ చేసినటువంటి వ్యక్తులు గతంలో వీళ్ళ పార్టీలో ఉన్నట్లేదు అంటే చంపేయాలి, వీళ్ళకి ఎదురు తిరగకపోతే చంపేయాలి, వీళ్ళ మాట వినకపోతే చంపేయాలి, వంశీ ఈ కార్యక్రమం చేపట్టింది పార్టీలో వచ్చిన సందర్భంలో, అంటే 15 నెలల వాళ్ళు 2023లో అనుకున్నారు కదా. అదే చెప్తున్నా, వీళ్ళ పార్టీలోకి రాకపోతే మాట వినకపోతే రఘురామకృష్ణ రాజు గారిని చంపినట్టు చంపేయాలా, చంపేద్దామని ప్లాన్ చేసుకున్నట్లు. పార్టీ వినకపోతే వాళ్ళని చంపేయడం ఒక కేవలం అధికారం కోసం. పార్టీ వీడితే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని ప్లాన్ చేసినట్టు చంపేసేయాలి. ఆ తర్వాత పార్టీలో ఉండి ఇంకా పైకి ఎదుగుతుంటే మరి ఈయనున్నారు కదా వివేకానంద రెడ్డి గారు, ఆయన చంపేసినట్టు చంపేయాలి. ఇక్కడ వివేకానంద రెడ్డి గారిని చంపేసినటువంటి వైఎస్ అవినాష్ రెడ్డికి ఏమో కడప ఎంపీ టికెట్, చంపేయడానికి ప్లాన్ చేసిన సునీల్ కి ఇంకా సిఐడి సంజయ్కి ఏమో పెద్దపేట అధికారంలో. ఆ తర్వాత ఇప్పుడు అరుణ అనే మహిళతో చంపిస్తే ఆవిడకేమో సూళ్లూరుపేట టికెట్. రాసిచ్చేసారండి, నెల్లూరు ఆమెకి రాసిచ్చారు. రైట్, ఒకసారి అరుణ గారితో కూడా మాట్లాడదాము. అరుణ గారు గుడ్ మార్నింగ్ అండి, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం, మీకు ప్యానెల్ లో ఉన్న పెద్దలకి వీక్షకులకు నమస్కారం. అరుణ గారు, ఏంటి నెల్లూరులో రౌడీ మూకలు రౌడీ షీటర్ల రాజ్యం వెళ్తున్నట్లే కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా చూసుకుంటే గనక ఇప్పుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపడానికి హత్య ప్లాన్ చేశారు అని అంటే గనక మనకు అదే కనిపిస్తుంది. ఏమంటారు? మీకు అసలే పవన్ కళ్యాణ్ గారు ఫుల్ రైట్స్ కూడా ఇచ్చినట్టున్నారు మాట్లాడడానికి. ఒకటి మేడం, పాముకి పాలు పోసి పెంచినా అది విషమే కక్కిద్ది అని చెప్పడానికి ఈ ఉదంతం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎవరినైతే ఒక ఆడపిల్ల వచ్చి అడిగింది అని చెప్పేసి, లేదంటే ఒక తల్లిదండ్రులు వచ్చి ఏడ్చారు అని చెప్పేసి సహాయం చేసి బయటికి తేవాలి అని చెప్పేసి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ప్రయత్నించారు, ఇవాళ అదే ముఠ ఆయన హత్యకు ప్లాన్ చేయడం అనేది నిజంగానే వైసీపీ రాజకీయాలు ఇలాగే ఉంటాయి.
నమ్మించి గొంతు కోయడంలో, పిలిచి పాతరేయడంలో వైసీపీ సిద్ధహస్తం ఉన్నటువంటి పార్టీ అని చెప్పేసి ఇంకొకసారి ఇది ప్రూవ్ అయిందండి. అరుణ అనే వ్యక్తి అరెస్ట్ అయినప్పుడు కూడా క్లియర్ గా ఆవిడ కొన్ని వర్డ్స్ వెళ్తా మీడియా ముందు బిగ్గరగానే మాట్లాడెళ్ళింది. ఏంటి అంటే, నన్ను వాడుకున్న వాళ్ళే ఇవాళ నాకు సహకరించట్లేదు, నా ఫోన్లు ఎత్తట్లేదు, నేను ఎవరినైతే నమ్మి పని చేశానో వాళ్ళు నా ఫోన్లు ఎత్తట్లేదు అని ఇలాంటి మాటలన్నీ కూడా ఏవో ఆవిడ ఆ రోజు మాట్లాడుతూ వెళ్ళింది ఇక్కడ. అంటే ఆమె ఎవరి కోసం పనిచేసింది, ఎవరు ఆవిడకి సహకరించలేదు. ఇవాళ ఆ కక్ష తీర్చుకోవడానికి అరుణ అనేటువంటి వ్యక్తి అరెస్ట్ అవ్వడానికి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఈ బయటికి తీసుకొచ్చినటువంటి ఉదంతాన్ని ఇదంతా కూడా కారణం అయింది కాబట్టి కోటారెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంపేస్తేనే సరైనటువంటి న్యాయం జరుగుతుంది వైసీపీ పార్టీకి, అలాగే ఆ అరుణ అనే ఆవిడకని ఎవరు భావించారో వాళ్ళని బయట ఉండి ఇప్పుడు వాళ్ళు అన్నారు చాలా డబ్బు అని చెప్పేసి. అంత డబ్బు ఇస్తాను అన్నటువంటి వ్యక్తులు ఎవరు ఏంటనేది నిజంగానే మనం ఆలోచించాల్సిన విషయం. ఇది వ్యవస్థలో ఇంకా రౌడీ మూకలను పోషిస్తూ మేము నిద్రలేగిస్తే మేము పేదల పార్టీ, బడుగు బలహీన వర్గాల పార్టీ అని చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు వాళ్ళ అవసరానికి వాళ్ళకి అడ్డొస్తే మనుషుల్ని చంపడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుపారీలు ఇచ్చి ఇట్లాంటి హత్యలు చేయించగలరని చెప్పడానికి గతంలో వివేకానంద రెడ్డి గారి యొక్క మర్డర్ ఒక ఉదాహరణ అయితే, ఇప్పుడు ఇది ఈ సంఘటన కూడా ఇంకొక ఉదాహరణగా మనం తీసుకోవాలి. అసలు వైసీపీ అంటేనే వింటే మా మాట విను, లేదంటే భూమిని వదిలేసిపో, అసలు రాష్ట్రం కూడా కాదు దేశం కూడా కాదు భూమినే వదిలేసిపో అన్నటువంటి ఒక సిద్ధాంతాన్ని ఫాలో అవుతున్నట్లుగా వైసీపీ రాజకీయాల్లో మాకు కనిపిస్తుందండి క్లియర్ గా. వాళ్ళ పార్టీకి ఎవరు ఎదురు తిరిగినా వాళ్ళు ఫస్ట్ చేసే థ్రెటన్ చంపేస్తాము అని. గతంలో 5 ఏళ్ల పాటు సోషల్ మీడియాలో మాట్లాడుతున్నందుకు మేము ఎదుర్కొన్న థ్రెటనింగ్స్ కూడా అవే. ఎప్పుడో 11 గంటలప్పుడు ఫోన్లు వస్తాయి, ఎవడో పనికి మాలినోడు వాట్సాప్ కాల్ చేసి నేను పలానా కడప నుంచి పలానా పులివెందుల నుంచి చేస్తున్నా, జగనన్న అంటే కత్తి నీకు గొంతు మీద ఉంటది తెలుసా, ఎందుకో ఆడపిల్లని వదిలేస్తున్నారు, నిన్ను ఎందుకు వదిలేస్తున్నారో మాకు కూడా తెలియట్లా, మేము ప్రయత్నిస్తున్నా సరే అనట్లా, ఇంకా ఎందుకో నీ విషయంలో, లేదంటే శవం కూడా దొరకదు తెలుసా మీ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి బోలెడు మంది నైట్లు ఎప్పుడో ఫోన్లు చేసి తాగి బెదిరించేవాడు మమ్మల్ని. అంటే అసలు ఎలాంటి వ్యవస్థని వైసీపీ నడుపుతోంది, ఎట్లాంటి భావజాలను పార్టీలో ట్రైన్ చేస్తున్నారు అన్నది మాకు అర్థం కాని విషయం అన్నది. రాజకీయ పార్టీయా, రౌడీ పార్టీయా, హత్యలకి, హంతకులకి, నేరస్తులకి, దోపిడీదారులకి ఆలవాలంగా ఉన్నటువంటి పార్టీయా అనేది మాకు అర్థం కాని విషయం. కానీ నిద్రలేస్తే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే మాటలకి ఈ జరుగుతున్నటువంటి పనులకి వాళ్ళ ప్రవర్తనకి అసలు ఎక్కడా కూడా మ్యాచ్ అనేది ఉండదు 1% కూడా. వంశీ గారు, ముఖ్యంగా అసలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చంపడం వల్ల కేవలం అరుణకే ఉపయోగమా లేకపోతే ఇంకెవరికైనా ఉపయోగం ఉందా? చాలా మందికి ఆయన అక్కడ శత్రువు కదా మేడం, చాలా మందికి ఆయన శత్రువు. కొంతమంది పోలీసులకి శత్రువే, కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి శత్రువే. కాకపోతే అరుణ అనేటటువంటి ఒక స్కేప్ గోట్ దొరికింది వాళ్ళకి. సో ఈవిడిని ఉపయోగించేసుకుని దొరికితే మాకు సంబంధం లేదని చెప్పేసి జైల్లో పెట్టేద్దాం, దొరకపోతే ఎమ్మెల్యే టికెట్ ఇద్దాం, గెలిస్తే మనం ఎవరిని చెప్తే వాళ్ళని చంపేస్తా ఉంటది అనేటటువంటి ఉద్దేశంతో ఆవిడని వదలటం జరిగింది. సో ఆవిడ మరి మేడం మీకు ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి. మొన్న హాస్పిటల్లో వీడియోలన్నీ మనం అందరం కూడా చూసాం కదా, ముఖ్యంగా మహా న్యూస్ ముందుగా బ్రేక్ చేసింది హాస్పిటల్లో జరిగినటువంటి దారుణాలన్నీ కూడా. ఆ దారుణాల్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అక్క అక్క అని వస్తా ఉంది కదా, ఆ అక్క అక్క అని వస్తా ఉన్న ఈ రోజు ఈ వీడియోలో ఉన్నటువంటి ఈ కిల్లర్లు అందరూ కూడా ఏ రోజు నిన్న వీడియోలో విడుదలైనటువంటి వీడియోలో ఉన్నటువంటి ముగ్గురే అక్కడ ఆ వీడియోలో అక్క అదేంటి అక్క ఇదేంటి అని చెప్పేసి అరుణ గారిని అడుగుతా ఉంటే అరుణ గారు సమాధానం చెప్తా ఉంది ఆవిడ. సో వాళ్ళే వీళ్ళు. మీరు ఒకసారి డెఫినెట్లీ పోలీసులు ఈ విషయాన్ని గట్టిగా బయటికి చెప్తారు. ఆ వీడియోలో ఆడియోలో ఉంది ఎవరు, ఆ వీడియో తీసింది ఎవరు అనేసి కూడా ఒక ఎంక్వైరీ జరిగింది. ఆ ఎంక్వైరీలో భాగంగా తేలినట్టు విషయాలు ఏంటంటే ఈ రౌడీ షీటర్లే ఎవరైతే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి హత్యకి ప్లాన్ చేశారో వారే హాస్పిటల్లో ఉన్నటువంటి వీడియోలు తీసిన వాళ్ళు కూడా. సో ఇక ఉపయోగాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళ ఈగోని టచ్ చేసి వచ్చారు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడా కూడా పర్సనల్ గా ఎక్కడా కూడా ఆయన విమర్శించలేదు, కేవలం రాజకీయంగానే. మీ విధి విధానాలు నచ్చలేదు, మీరు సొంత పార్టీ ఎమ్మెల్యేల ఫోన్లే ట్యాప్ చేస్తా ఉన్నారు, మీ విధి విధానాలు నచ్చలేదు, అండ్ ఆల్సో మీరు చేస్తున్నటువంటి పని నచ్చలేదు అని చెప్పేసి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు విమర్శను తట్టుకోలేకపోయారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇంట్లో వాళ్ళ విమర్శలే తట్టుకోలేకపోయారు కదా, ఇక బయట వాళ్ళు చేస్తే ఊరుకుంటారా? మరొక విషయం మీకు ఇక్కడ గుర్తు చేయాలా,
అమరావతి రైతులు తిరుమలకు పాదయాత్రగా వెళ్తున్నటువంటి టైంలో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ ఒక కళ్యాణ మండపంలో బస చేస్తే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళని పరామర్శించి మీకు ఎక్కడైనా ఆహారంలో కానీ ఇంక వేరే విషయాల్లో కానీ ఇబ్బందులు ఉంటే నాకు డైరెక్ట్గా ఫోన్ చేయండి అని ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళారు. అప్పటి నుండే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు టార్గెట్ అయ్యారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఫోన్లు ట్యాప్ చేయటం, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నాడో వినటం, ఆయన ఏం మాట్లాడుతున్నాడో వినటం, ఆయన వ్యాపారాల మీద దెబ్బతీయటం, ఇట్లాంటి కార్యక్రమాలు చేశారు. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఇవన్నీ బయటపడి తారాస్థాయికి చేరుకున్న తర్వాత నెల్లూరు నుండి ఎప్పుడైతే సర్వేపల్లికి ఈ పాదయాత్ర వెళ్ళిందో అక్కడ ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వాళ్ళు మహిళలు వాడుతున్నటువంటి బయో టాయిలెట్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు నేలపాలు చేశాడు. దాన్ని కూడా ఆ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఖండించారు. సొంత పార్టీలో ఉండి ఆ విషయాలు కూడా ఖండించారు. ఇవన్నీ పడనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే లాభం ఈ రోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంపేయాలంటే. సో సింపుల్ గా చంపేసి మా పార్టీ మీద నెట్టేసేవాళ్ళు. డెఫినెట్ గా ఏదైతే నారాసుర రక్త చరిత్ర అని అన్నారో అలాగే మా మీదకి నెట్టేసేవాళ్ళు ఇదే ఈ విషయం మొత్తాన్ని కూడా. సో ఇక్కడ ఇంకొక విషయం కోటమిరెడ్డి గారు అన్నారు, నా హత్యకు కుట్ర జరుగుతా ఉందని చెప్పేసి అప్పట్లో పోలీసులకు ముందే తెలుసు అని ఒక మాట అన్నారు. మీరందరూ కూడా వినుంటారు, నిన్న జరిగినటువంటి ఇవాళ పేపర్ లో కూడా ప్రధానంగా అదే వచ్చింది. అయితే ఈ విషయాలన్నీ జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఎస్పీ విజయారావు గారు ఇందాక అంకం చౌదరి గారు ఒక మాట అన్నారు, కొంతమంది పోలీసుల మీద నిందలు వస్తా ఉన్నాయి, ఆ పోలీసులు ఎవరో అరుణ గారు వంశీ గారు చెప్పాలనేటటువంటి ఒక మాట అన్నారు అంకం చౌదరి గారు. ఇప్పుడు చెప్తా ఉన్నా, అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ విజయారావు గారు సారీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఫైల్స్ కోర్టులో నుండి ఎత్తుకెళ్ళిపోతే దొంగలు వచ్చి తీసుకెళ్లారు, ఆ ఒక్క ఫైలే తీసుకెళ్లారు అని చెప్పి సో హోమ్ గార్డ్ స్థాయి వ్యక్తి పెట్టాల్సినటువంటి ప్రెస్ మీట్ ని ఈ ఎస్పీ విజయారావు ఆ రోజు పెట్టాడు. అయితే ఇప్పుడు మొన్న హాస్పిటల్లో ఈవిడికి రాజమర్యాదలు జరగడానికి కావచ్చు, ఈవిడ కాస్ట్లీ కారులో తిరగడానికి కావచ్చు, ఒక ఐపీఎస్ ప్రమేయం ఉంది అని చెప్పేసి వార్తలు వచ్చాయి. ఈవిడితో పాటు గోవా పర్యటన కూడా ఒక ఐపీఎస్ వెళ్ళాడు అనేటటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఈవిడితో పాటు ఒక ఆడియో కాల్ బయటకు వచ్చింది, ఒక ఐపీఎస్ దాని కూడా వార్తలు వచ్చాయి. మరి ఇవన్నీ టార్గెట్ గా చేసుకుంటా పోతే మరి ఐపీఎస్ ఎవరు అనేది క్లియర్ గా కూడా తెలుస్తా ఉంది. పోలీస్ వర్గాలందరూ కూడా ఐపీఎస్ ఎవరు అనేది తెలుసు. ఏ ఐపీఎస్ అయితే అమరావతి ఉద్యమంలో అప్పటి ఎంపీ గల్లా జయదేవ్ గారిని మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ట్రై చేశాడో, ఏ ఐపీఎస్ అయితే ఈ కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఫైళ్లు దొంగలు ఎత్తుకెళ్ళినప్పుడు వచ్చి ప్రెస్ మీట్ పెట్టాడో, అదే ఐపీఎస్ గోవా వెళ్ళాడు అరుణతోటి. అదే ఐపీఎస్ పోలీసులకి చూసి చూడనట్టు ఎలాంటి మేడం మనవాళ్లే అని చెప్పింది ఇదే ఐపీఎస్. సో ఈ రోజు ఆ ఫైల్ కీలకంగా తిరగటానికి కూడా కారణం ఇదే ఐపీఎస్. సో ఈ ఐపీఎస్ కూడా ఉపయోగం ఉంటుంది కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చంపేయటం. సో వాళ్ళంత విచ్చలవిడిగా గాంజా సేవిస్తా, మద్యం సేవిస్తా, ఈయన చంపేస్తే డబ్బులే డబ్బులు, మనం సెటిల్ అయిపోతాం అనేటటువంటి మాటలు మాట్లాడుకుంటా ఉన్నారంటే అప్పటి ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్, అప్పటి ఐపీఎస్ ఫెయిల్యూర్ ఇదంతా కూడా. అదే పోలీస్ వ్యవస్థ యొక్క నిర్వీర్యం అనేది మనకు చూస్తున్నాం. పోలీసులు ముఖ్యంగా ఇప్పటికీ ఇందాక నుంచి అంకమ్మ చౌదరి గారు చెప్తుంది కూడా అదే, పోలీసులు ఇంకా ఇప్పటికీ కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. అందుకే ఇంకా చాలా విషయాలు బయటకు నేపథ్యం కూడా మనం చూస్తున్నాం. ఇట్లాంటి టెయింటెడ్ ఆఫీసర్స్ మాత్రమే ఇప్పుడు తెర వెనుక చేస్తున్నటువంటివి ఇవన్నీ కూడా. మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏదైతే లడ్డా గారి నేతృత్వంలో మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది. ఇవన్నీ కూడా బయట పెట్టారు. ఇప్పుడు ఆవిడ సరే ఇద్దరు ఐపీఎస్లు కాదని, నెల్లూరు అండ్ ఆల్సో తిరుపతి ఎస్పీల మాటలు కాదని పెరువులు తెచ్చుకుంది అని అంటేనే వెనకాల ఏ స్థాయి అధికారి దీనికి సపోర్ట్ చేశాడు అనేటటువంటి విషయం మనందరం కూడా డెఫినెట్లీ ఆలోచించాలి. సో ఆలోచన చేసిన తర్వాత ఇప్పుడు నివేదిక ఒకటి వస్తుంది, హోంమంత్రి గారు దీని మీద స్పష్టమైన నివేదిక ఇవ్వమన్నారు. 1-2 రోజుల్లో ఆ నివేదిక వస్తుంది. ఆ నివేదిక వచ్చిన తర్వాత దీని వెనకున్నటువంటి ఐపీఎస్ అధికారులు కావచ్చు, వేరే అధికారులు కావచ్చు, ఒకవేళ కూటమి నేతలున్నా కూడా చర్యలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పేసి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు, హోంమంత్రి గారు ఆల్రెడీ చెప్పున్నారు. సో ఆ నివేదిక కోసం వేచి చూద్దాం. ఎవరో ఐపీఎస్ ఇప్పుడు మాటల వరకే కదా, నా మాటలు ప్రామాణికంగా తీసుకుని ఎవరు చేయరు. నివేదిక వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఐపీఎస్ మీద చర్యలు ఉంటాయి. రైట్. అరుణ్ గారు, ముఖ్యంగా చూసుకుంటే నిన్న విశాఖలో ఎటువంటి అభివృద్ధి పనులు జరిగాయి, అలాగే గూగుల్ కూడా రాబోతుంది. అవన్నీ ప్రభుత్వం తీసుకురావడానికి డెవలప్మెంట్కి సంబంధించి చర్యలు చేపడుతూ ఉంటే
ఇటువైపు చూస్తుంటే కనుక ఇలా హత్య రాజకీయాలు అని బయటకు వస్తున్నాయి. అంటే డైవర్షన్ పాలిటిక్స్ అనేది ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఏమంటారు? చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే బీజేపీ పార్టీకి రాష్ట్రం మీద ఉన్నటువంటి కన్సర్న్ ఏ విధంగా ఉంది అంటే, వాళ్ళు చేసేటువంటి పనుల్లో అది బయటపడుతుంది. ఆంధ్రప్రదేశ్ బాగుండాలి, మనం అధికారంలో ఉన్న రోజులు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ కోసం కృషి చేయాలి, కొత్త కొత్త అవసరాలను ప్రజలకు తీసుకురావాలి, వాటిని మనమే తీర్చాలి అన్నటువంటి వివిధ అంశాల మీద ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తూ ఉంటే, రాష్ట్రం ఎలా పోయినా పర్వాలేదు, మనం మాత్రం రాజకీయాల్లో ఉండాలి, మన పార్టీ మాత్రం అధికారంలోకి రావాలి, దానికోసం అడ్డొచ్చినటువంటి ప్రతి వాళ్ళని చంపుకుంటూ వెళ్ళాలి అన్నటువంటి ఆలోచనలో వైసీపీ పార్టీ ఉంది అనడానికి ఇది ఒక ఉదాహరణ క్లియర్ గా. ఎందుకంటే వాళ్ళకి పాలన తెలియదు, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి వాతావరణం కానివ్వండి, వాళ్ళ ఆలోచన ధోరణి కానివ్వండి, వాళ్ళు చదువుకునే రోజుల్లో చేసినటువంటి విధి విధానాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మొత్తం ఒక నేర ప్రవృత్తి వైపు కూడుకున్నటువంటి అంశాలే కాబట్టి వాళ్ళకి అదే చేతవు. ఇవాళ వాళ్ళకి ప్రజలు ఒక్కసారి మర్చిపోయే అవకాశం ఇస్తే, మోసపోయే అవకాశం ఇస్తే, గత 5 ఏళ్ల పాటు కూడా అలాంటి పరిపాలనే చేశారు, సొంత పార్టీ ఎంపీలను కూడా భయపెట్టేంతగా. తర్వాత కూడా ఇప్పుడు అధికారం పోయినా కూడా వాళ్ళ యొక్క వ్యవహార శైలి, ఆలోచన ధోరణి ఏమీ మారట్లేదు. క్లియర్ గా వాళ్ళ ఆలోచన మొత్తము దాడులు, చంపటాలు, ఫ్యాక్షనిజము, దోచుకోవడాలు, ఆస్తులు కొల్లగొట్టాలు, ఇట్లాంటి అంశాల మీదే ఉంది, ఉండిద్ది అనేది అయితే ఈ సంఘటన ద్వారా మళ్ళీ మళ్ళీ ప్రూవ్ అవుతున్నటువంటి విషయం అండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఏ సందర్భంలో బయటకు వస్తున్నారు అనేది కూడా ఒకసారి మీరు గమనించినట్లయితే, అయితే జైలు దగ్గరికి వస్తున్నారు, లేదంటే డెడ్ బాడీ దగ్గరికి వస్తున్నారు. ఈ 2 సందర్భాలు తప్ప ఆయన పెద్దగా ఇంట్రెస్ట్ చూపించి బయటకు వస్తున్న పరిస్థితులు కూడా ఏం కనిపించట్లా. ప్రజలను పరామర్శించడానికి ఏ కారణాలు దొరక్క వాళ్లే మామిడి పళ్ళు కింద పోయించి ట్రాక్టర్లతో తొక్కించి మరి ఆల్రెడీ ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ధర ప్రకటించి రైతులను కూడగట్టి మాట్లాడి, అలాగే ఫ్యాక్టరీ యజమానులతో కూడా మాట్లాడేసి వాళ్ళ కొనుగోలు గురించి ఒప్పందాలు ఒప్పించి కొంత అమౌంట్ ప్రభుత్వమే భరించిద్ది అని చెప్పేసి ఇరు వర్గాలకు కూడా హామీ ఇచ్చిన తర్వాత బంగారుపాళ్యం బయటకు వచ్చేసి రైతుల పరామర్శ అని చెప్పేసి ఆల్రెడీ రోడ్డు మీద పోయించి తొక్కించుకొని వెళ్ళిపోయారు. ఆ విషయం మీకు అందరికీ తెలుసు. మిర్చి యార్డు దగ్గరకు వచ్చేసి మిర్చి బస్తాలు తీసుకెళ్లిపోయారు, అది కూడా మీకు తెలుసు. పొదులు వచ్చి పొగాకు బేళ్లు పరిశీలన కోసం వచ్చి పొగాకంతా సోర అయ్యేలాగా వాటి మీద తొక్కేసి రైతులకు నష్టం కలిగించి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి వచ్చి వెళ్ళిన తర్వాత ఆ రైతులకు జరిగిన మంచి ఏంటి అనేది ఒక్కసారి మీరు ఆలోచించి అడగండి వాళ్ళని, కనీసం వాళ్ళ పార్టీ వాళ్ళని అడగండి. లేదు వీళ్ళు పరిశీలన పరామర్శ కోసం వచ్చామన్నటువంటి రైతు వర్గాలను అడగండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు ఇది జరిగిందండి, ఆయన రావడం మంచిదైందండి అని చెప్పేసి ఒక్క రైతుతో చెప్పించండి చూద్దాం బయటికి. అంటే అతనికి పరిపాలన అంటే ఏంటి, వ్యవస్థలో ఎట్లాంటి సమస్యలు ఉంటాయి, మనం ఏ విధంగా వాటిని వెళ్లి పరామర్శించాలి, ఏ విధంగా వాటిని మనం తీర్చాలి, ప్రభుత్వం మీద ఏ విధంగా మనం ఒత్తిడి తేవాలన్నటువంటి ఒక మినిమం చిన్న పొలిటీషియన్ కు ఉండేటువంటి రాజకీయ నాలెడ్జ్ కూడా ఆయనకి లేదు. ప్రజాస్వామ్యంలో ఎలాంటి అంశాల మీద మనం గొంతెత్తాలి, మీడియా ప్రశ్నిస్తే ఏ విషయాలను మనం సపోర్ట్ చేయాలి, ఏ విషయాలను మనం అపోజ్ చేయాలి అన్నటువంటి వివరాలు కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియదు. అందుకే ఒక వ్యక్తి ఎవరో మీడియా ప్రతినిధి వెళ్ళి రప్ప నరుకుతామని చెప్పేసి బ్యానర్ పట్టుకున్నారండి అనగానే తప్పేంటి అని అడిగాడు. అంటే రప్ప నరగటం అనే అంశము చట్టబద్ధంగా మనం బయటకు మాట్లాడాల్సిన విషయం కాదు అనేది కూడా ఆయనకు తెలియనటువంటి విధంగా నాకు అనిపించింది క్లియర్ గా. అంటే అతని ఆలోచన ధోరణి ఎలా ఉంది, నరకటాలు, చంపటాలు, అడ్డొచ్చిన వాడిని అడ్డు తొలగించుకోవడాలు లాంటి అంశాలు అతను పెరిగినటువంటి వాతావరణంలో అతని మానసిక పరిస్థితుల్లో తప్పు కాదు అన్నట్లుగా అనిపిస్తోంది. మరి అట్లాంటి సంఘ విద్రోహ శక్తి రాష్ట్ర రాజకీయాల్లో అవసరమా, అట్లాంటి పార్టీ ఈ రాష్ట్రానికి అవసరమా అన్నది ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి. ఆల్రెడీ ప్రజలు ఆలోచించే 2024లో ఇట్లాంటి తీర్పు ఇచ్చారు. బట్ వాళ్ళు ఇంకా రియలైజ్ అవ్వట్లా, వైసీపీ వాళ్ళు ఆ విషయాన్ని రియలైజ్ అవ్వట్లా. దీనికి తోడుగా ఇంకా కొంతమంది అప్పట్లో వాళ్ళు విసిరేసినటువంటి బిస్కెట్లు తిన్నటువంటి అధికారులు ఇవాళకి కూడా నాయకులు కొందరు వెనక వైపు ఉండి ఇప్పటికి కూడా ఇంకా వాళ్ళని రాష్ట్ర రాజకీయాల్లోకి తీసుకురావాలి, వాళ్ళ కోసమే పని చేయాలి అన్నటువంటి దురుద్దేశపూరితమైనటువంటి భావజాలను కలిగి ఇవాళ కూడా వాళ్ళ కోసమే పని చేస్తున్నారన్న మాట మాత్రం వాస్తవం. మీరు లెగిస్తే ప్రతి ఒక్కళ్ళు రెడ్ బుక్ అంటారు. నిజం చెప్పండి, రెడ్ బుక్ లో ఉన్నటువంటి ఎంతమంది అధికారులు ఇవాళ కూటమిలో ఉన్నటువంటి ఎవరో ఒకరు నాయకుల అండదండలు తీసుకుని తప్పించుకొని తిరగట్లేదు, ఎంతమంది వాళ్ళ పోస్టింగ్లు లేరు. నిజం చెప్పాలి, ఈ విషయంలో ఒప్పుకోవాలి మనం. ఎవరి దాకా ఎందుకు, మా జిల్లాకి సంబంధించి ఒక పోలీసు సిఐ లోకేష్ బాబు రెడ్ బుక్ లో ఉంది ఆయన పేరు. ఎందుకంటే ఆ స్థాయిలో అప్పట్లో టీడీపీ వాళ్ళని కానివ్వండి, ఎస్పెషల్లీ నన్ను కానివ్వండి హెరాస్ చేశాడు ఆ సిఐ. బట్ ఇవాళ ఆ సిఐ ఒక టీడీపీ ఎమ్మెల్యే పర్టికులర్ గా వెళ్ళి లోకేష్ బాబుని బ్రతిమలాడుకొని మరి ఆ సీఐని తీసుకెళ్లి అతని నియోజకవర్గంలో పోస్టింగ్ లో పెట్టుకున్నాడు ఇవాళ. అది కూడా రాయలసీమకు సంబంధించిన నియోజకవర్గమే. మరి అట్లాంటి వాళ్ళందరూ ఎవరి కోసం పని చేస్తారు? గత 5 ఏళ్ల పాటు ఎవరు తిండైతే తిని, ఎవరు బిస్కెట్లు విసిరేస్తే, ఎవరి ద్వారా అయితే అక్రమాలకు అన్యాయాలకి పాల్పడి సామాన్య కార్యకర్తలు హింసించి, అప్పుడున్నటువంటి కూటమి పార్టీల నేతలను హింసించి ఆర్థికంగా లబ్ధి పొందారో
ఆ విశ్వాసం ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డికి చూపిస్తారు వాళ్ళు. ఈ విషయంలో ఎమ్మెల్యేలు కొంత ఆలోచించాలి. వాళ్ళ స్వార్థానికి పోకుండా వ్యవస్థ కోసం అలాగే గత 5 ఏళ్ల పాటు పడినటువంటి కష్టాలను గుర్తు తెచ్చుకొని కూటమిని ఇవాళ గెలిపించి వీళ్ళందరికీ అసెంబ్లీలో కూర్చున్నటువంటి అధికారాన్ని కట్టబెట్టినటువంటి సామాన్య కార్యకర్తలు పడినటువంటి ఇబ్బందుల గురించి ఖచ్చితంగా ఇవాళ ఎమ్మెల్యేలు ఆలోచించాలి. బట్ అది ఆలోచన లేదు. ఆలోచన ఉండదు. ఎవరికి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నారు కాబట్టి ఎమ్మెల్యేలు క్లియర్ గా ఇష్టారీతిగా ఒంటెద్దు పోకడ వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తున్నారనేది పట్టించుకోవట్లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారనేది పట్టించుకోవట్లేదు. లోకేష్ గారు ఏం చెప్తున్నారనేది పట్టించుకోవట్లేదు. మోడీ గారి యొక్క విధానాలు ఎలా ఉన్నాయనేది పట్టించుకోవట్లేదు. వాళ్ళు ఇష్టారీతిగా మేము ఎమ్మెల్యే మా నియోజకవర్గంలో మాకు ఇష్టం వచ్చినట్టే జరగాలి, మేము ఎవరిని తెచ్చుకొని పెట్టుకుంటే మీకేంటి, మేము ఎవరు సపోర్ట్ ఇస్తే మీకేంటి, మేము ఎలా చేస్తే మీకేంటి అన్న ధోరణి చాలా మంది ఎమ్మెల్యేలు వాళ్ళ కూటమిలో కనిపిస్తా ఉంది. ఇది మంచిది కాదు. ఇది కనుక రిపీట్ కనుక అవుతుంది, ఇది ఇలా కంటిన్యూ అవుతా ఉంటే ఈసారి ఆ ఎమ్మెల్యే గెలవడు, కూటమి గెలుస్తుంది, ఇది క్లియర్. బట్ ఆ ఎమ్మెల్యేకి టికెట్ ఉండకపోవచ్చు, ఇచ్చినా సరే తప్పనిసరి పరిస్థితుల్లోనూ కుల సమీకరణాలను ఏదో ఒక విధంగానూ ఖచ్చితంగా గెలవరు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి కాదు, లేదంటే వీళ్ళు ఆ పోస్టింగ్ వేయించుకున్న ఆఫీసర్స్ కాదు. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఎమ్మెల్యే కూడా. రైట్. అరుణ్ గారు, ఇది టాపిక్ కాకపోయినా ఒక విషయం అడుగుతాను. నిన్న పవన్ కళ్యాణ్ గారు రిషికొండ భవనానికి వెళ్ళారు, అంతా పరిశీలించడం కూడా జరిగింది. సో అక్కడ ఏ విధంగా నష్టపోతున్నాము గవర్నమెంట్కి సంబంధించి వచ్చే ఆదాయాన్ని అనే కూడా చాలా క్లియర్గా కూడా చెప్పడం జరిగింది. సార్ ఇక్కడ మేడం ఇక్కడ క్లియర్ గా గతంలో రాష్ట్రానికి కోట్ల రూపాయల ఆదాయం తీసుకొచ్చేటువంటి టూరిజం శాఖ కింద ఉన్నటువంటి భవనం అది. ఈ రోజు ఏనుగు సచ్చినా వెయ్య బతికినా వెయ్య అంటారు జనరల్ గా. ఋషికొండ ప్యాలెస్ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్మాణం జరిగినటువంటి ఋషికొండ ప్యాలెస్ మీద రూపాయి ఆదాయం రాకపోగా దాన్ని మెయింటెనెన్స్ చేయడానికి కూడా ప్రభుత్వం మీద ఇవాళ కోట్ల రూపాయలు భారం పడుతుంది. కానీ వాళ్ళ భవనాన్ని టూరిజం శాఖకి ఇచ్చి ఉపయోగిద్దామంటే అంత కాస్ట్లీ రూముల్లో నెలకి 20,000 30,000 ఉద్యోగం చేసే మీరో లేదంటే బండారు వంశీ గారు అసలు ఈ చిత్తగా పనులు చేసుకునే నేను పోయారు అందులో ఉండగలమండి? ఆ రెంట్లు మనం పే చేయగలమా? ప్రభుత్వం ఆ స్థాయిలో దాన్ని మెయింటెనెన్స్ చేస్తుంది కాబట్టి కొంచెం ఎక్కువ అమౌంట్ లో అందులో రెంట్లు ఉంటాయి. దాన్ని మెయింటైన్ దానిలో ఉండాలి అంటే ఇంకెవరు అపర కుబేర్లు వచ్చి ఉండాలి తప్ప ఆంధ్రప్రదేశ్ లోను ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ఉన్నటువంటి రాష్ట్రాల్లోనూ సామాన్యులు ఎవరు కూడా వెళ్ళి దాంట్లో ఉండి ఆ రెంట్లు పే చేసే సిచ్యువేషన్ ఉండదు. ఆ భవనం మెయింటెనెన్స్ దాని యొక్క ఇన్ఫ్రా అంత స్థాయిలో ఉంది కాబట్టి. అంటే ఇవాళ దాన్ని ఎందుకు ఉపయోగించాలనేది కూడా ప్రభుత్వం తలలు పట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఏర్పడింది. ఇవాళ ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో సీఎం క్యాంప్ కార్యాలయం, సీఎం పర్మనెంట్ కార్యాలయం కూడా సెంటర్ కార్యాలయం కూడా క్యాంప్ కార్యాలయం. ఆయన ఎప్పుడన్నా భార్య గారితోటో బిడ్డలతోటో బీచ్ కి వెళ్ళి సరదాగా బీచ్ వ్యూ ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు అంత లగ్జరియస్ గా ఉండాలి ఆయన బాత్రూమ్ తో సహా అని చెప్పేసి ప్రజల ధనాన్ని తీసుకెళ్లి అక్కడ కట్టేశాడు. ఆయన సొమ్ము కదా, ఆయన జేబులో సొమ్ము కదా. ఆయన జేబులో సొమ్ముతో 9 నగరాలు 9 ప్యాలెస్లు కట్టుకున్నాడు. వాటి గురించి మనం ఎవరు క్వశ్చన్ చేయట్లేదు. ఇక్కడ మనకు సంబంధం కూడా లేదు ఆ విషయం. ఆయన డబ్బు ఆయన ఏడమ తగలబెట్టుకున్నాడు, మనకు సంబంధం లేదు. బట్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఖజానా నుంచి అన్ని కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు తీసుకెళ్లి ఆయన క్యాంపు కార్యాలయం పేరుతోటి అక్కడ అనవసరంగా అంత వెచ్చిస్తే ఇవాళ ఆ భవనాన్ని ఎందుకు ఉపయోగించాలన్నది కూడా అర్థం కాని సిచ్యువేషన్ లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్ల పట్టుకుంటుందంటే మీరు ఆలోచించుకోండి. జగన్మోహన్ రెడ్డి యొక్క బాధ్యత రాహిత్యం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఏ విధంగా కనపడింది ఆ రోజుల్లోని. రైట్. అంకం గారు, చివరిగా అసలు ఇప్పుడు ఈ పోలీస్ వ్యవస్థ ఇంతలా దారి తప్పడానికి ప్రధాన కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచే పునాదులు పడినాయి అంటారా? ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు పోలీసులను ఏ విధంగా చూశారు, చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చూశారు అనేది మనకు చాలా క్లియర్గా తెలుసు. అంటే పోలీసులకి రావాల్సిన ఇంక్రిమెంట్స్ విషయంలో ప్రభుత్వము చొరవ తీసుకోకపోవడం వల్లే వాళ్ళు గత ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్నారని చెప్పి అనుకోవచ్చా? అంటే వ్యవస్థలో మామూలుగా అధికారులని ప్రలోభాలకు గురి చేసేవో భయపెట్టో లేకపోతే ఏదో విధంగా లొంగ తీసుకొని వాళ్ళ బలహీనతలను అడ్డం పెట్టుకొని లొంగ తీసుకొని వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు గతంలో రాజశేఖర రెడ్డిని చూసి కూడా అప్పుడు అధికారులు భయపడ్డారు. అదే విధంగా జగన్మోహన్ రెడ్డి కూడా భయపెట్టాడు రాంగల్లోనే. భయపెట్టిన తర్వాత సహజంగానే ప్రతి వాళ్ళు ఒక రకంగా కొంతమంది భయంతో కావచ్చు, లేకపోతే కొంతమంది ఇప్పుడు ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఉండగా ఏం చేశాడో అందరికీ తెలుసు. చాలామంది అధికారులు మరి వాళ్ళందరూ కూడా నిజాయితీగా చేశారని చెప్పి అప్పుడు పేరు ఉండేది. మరి కానీ కొన్ని బలహీనతలు ఉన్నా కూడా కొన్ని విషయాలు నిజాయితీగా చేశారన్న పేరు ఉండేది. మరి తర్వాత ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎందుకు అలా మారిపోయారు? వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారి దగ్గర పనిచేసిన వాళ్ళే కదా. పోనీ రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారని చెప్పని చంద్రబాబు నాయుడు గారు అధికారం దూరంగా పెట్టలేదు కదా. వాళ్ళలో ఉన్న ప్రతిభను బయటికి తీసి ప్రజలకు ఏ విధంగా ఉపయోగించాలని చెప్పిన ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాడు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధి పథంలో ముందుకెళ్ళగలిగాడు. వాళ్ళకేంటంటే మనల్ని ప్రశ్నించకూడదు, ప్రశ్నించేవాడు అధికారి కావచ్చు ప్రజాప్రతినిధి కావచ్చు, వాళ్ళు భౌతికంగా ఉండకూడదనే ఆలోచన వాళ్ళది. ఏదో విధంగా భయపెట్టాలి, లేకపోతే వాళ్ళని బెదిరించాలి,
అవసరమైతే భౌతికంగా లేకుండా చేయాలనే ఆలోచన వాళ్ళది. కానీ చంద్రబాబు నాయుడు గారితో లేకపోతే తెలుగుదేశం కొంతమంది ప్రజాప్రతినిధుల ఆలోచన ఎలా ఉంటుందంటే, మళ్ళీ మేము అధికారంలోకి రావాలి, మేము ప్రజలకు ఏదో మేలు చేయాలి, కాబట్టి మా ఆలోచన ఇలా ఉంటుందని చెప్పని ఇటు సౌమ్యంగా వెళ్తూ ఉండేవాళ్ళు. వాళ్ళు ఏంటంటే ఇట్లా కాదు అని చెప్పని ఇదే రౌడీలను కావచ్చు లేకపోతే హంతకులను కావచ్చు వాళ్ళకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ఇలాంటి అధికారుల్ని వాళ్ళకు అనుకూలంగా మలుచుకొని వాళ్ళకు కూడా నెలకి వచ్చే ఆదాయం ఎంత, వాళ్ళకి జీతబత్యాలు ఎంత, దీనివల్ల వస్తే ఎంత వస్తాయి వాళ్ళకు కూడా విడమర్చి చెప్పి వాళ్ళకు కూడా అర్థమయ్యే రీతిలో వాళ్ళకి ఇవ్వాల్సింది వాటా వాళ్ళకి ఇచ్చేసి వీళ్ళు తీసుకోవాల్సింది వీళ్ళు తీసుకున్నారు. 10 పైసలు వాళ్ళకి ఇచ్చినా 90 పైసలు రాజకీయ నాయకులు కొట్టేసినా ఈరోజు రాజకీయ నాయకులు ఒకవేళ 100 కోట్ల రూపాయలు సంపాదించాడు అనుకోండి, మళ్ళీ ఎన్నికల్లో 25 కోట్లు 50 కోట్లు ఖర్చు పెడతాడు. కానీ వాళ్ళు లోన్ వేసుకోవడం తప్ప బయటకు తీసే అవకాశం లేదు కదా వాళ్ళకని ప్రభుత్వం సకల సౌకర్యాలు ఏర్పాటు చేస్తుంది. 33 సంవత్సరాలు ఆ సర్వీస్లో ఉంటారు. ఇక్కడ అధికారులు వాళ్ళ మనసులో లేకుండా ఉంటే, అధికారులు నిజాయితీగా చేస్తామంటే రాజకీయ నాయకులు ఏం చేయలేరు. అతను ఇక్కడ కాదు ఇంకోసాట అన్నాడు అనుకోండి, వెళ్తాడు ఉద్యోగం చేసుకుంటాడు. అతను భౌతికంగా లేకుండా చేయగలరేమో కానీ అతను నిజాయితీని అయితే చంపలేరు కదా. కాబట్టి ఆ నిజాయితీ అనేది అధికారుల్లో లేదు ఇవాళ, అది మాత్రం వాస్తవం. ఎందుకంటే వ్యవస్థలు అలా తయారైనయా అంటే నిస్సందేహంగా దీనికి ముఖ్యంగా ఈ విధంగా బీజాలు పట్టడానికి రాజకీయ నాయకులే కారణం. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమి లేదు. ఈ రోజు మేము డబ్బులు ఖర్చు పెడుతున్నాం, మా డబ్బులు రావాలి అంటే ఎవడు పెట్టమన్నాడు మిమ్మల్ని? ఎందుకు పెడుతున్నారు? మీరు రాజకీయం వ్యాపారంగా భావించారు కాబట్టి. అలా కాకుండా రాజకీయంగా చేయాలి, ప్రజల కోసం చేయాలనుకుంటే ఇప్పుడు శాసనసభ్యులు కనపడతా ఉన్నారు మనకి. శాసనసభ్యులు ఏదో కొంతమంది శాసనసభ్యులు ఏ విధంగా చేస్తున్నారు చూస్తుంటే వాళ్ళ నియోజకవర్గాల ఎల్లీళ్ళు వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో ఒకసారి చూసుకోవాలి. అప్పుడు ప్రజల్లో వాళ్ళకి అన్న మన్ననలు ఉంటాయి. ఇప్పుడు 23 గెలిచారు తెలుగుదేశం పార్టీలో. వాళ్ళు ఏ విధంగా ఉన్నారు ప్రజలతోటి మమేకం అయ్యారు 2019 నుంచి 2024 వరకు. ఈరోజు 135 మంది వాళ్ళు శాసనసభ్యులు ఉన్నారు. వచ్చిన వాళ్ళు ఏ విధంగా ఉంటున్నారు? ఇది కదా ఆలోచించుకోవాల్సింది. అంటే అధికారులు రాజకీయ నాయకులు ఈ వాళ్లే కదండి. ఇప్పుడు శాసనకర్తలు రాజకీయ నాయకులు, ఎవరు శాసనసభ్యులు కావచ్చు, లోక్సభ సభ్యులు కావచ్చు, దాన్ని అమలు చేసేది అధికారులే కదా. ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం, అదే నేను అంటుంది, ముఖ్యమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు. దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా, ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అందుబాటులో తీసుకురావాల్సిన అధికారులే కదా. వాళ్ళు తప్పుడడుగులు వేస్తూ ఉంటే సవ్యంగా వెళ్ళట్లేదు కదా. ఉదాహరణ చెబుతానండి, ఇప్పుడు పింఛన్లు ఉన్నాయి, వికలాంగుల పింఛన్లు ఉన్నాయి, మరి దీర్ఘకాలిక రోగులకు సంబంధించినటువంటి పింఛన్లు ఉన్నాయి. దానికి సంబంధించి ఈరోజు అనర్హులు చాలామంది 2019 నుంచి 2024 వరకు అనర్హులు లబ్ధి పొందుతూ ఉన్నారు. అది ఎవరి వల్ల? డాక్టర్ల వాళ్ళే కదా. డాక్టర్లు ఇచ్చే సర్టిఫికేట్ వాళ్ళే కదా. వాళ్ళని బెదిరించారా, భయపెట్టారా, తీసి పక్కన పడేస్తే సర్టిఫికేట్లు వెళ్ళే కదా. ఇవాళ ఇదే ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సర్టిఫికేట్లు తీయమంటే వాళ్ళు అదే సర్టిఫికేట్ వాళ్ళు ఇచ్చిన వాళ్ళు తప్పని ఎలా ఇస్తారు? తప్పని ఎలా ఇస్తారు చెప్పండి? ఇక్కడ జరుగుతుంది కదా ఈరోజు లోపం. నిజంగా ఈరోజు 3,000 రూపాయలు 500 రూపాయలు ఉండేదండి వికలాంగులకి. చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారం రాగానే దాన్ని 1,500 చేశారు. దిగిపోయేటప్పటికి 3,000 చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి 1 రూపాయి కూడా వాళ్ళకి పెంచలేదు కదా. మళ్ళీ ఈ ప్రభుత్వం రాగంలోని ఈరోజు 6,000 రూపాయలు చేశారు. దీర్ఘకాలికంగా మంచంలో ఉండేవాళ్ళు దానికి లెక్కేంటి? 80% పైన వాళ్ళకి అవయవాలు పనిచేయకుండా ఉంటే దాన్ని దృష్టిలో పెట్టుకుంటే వాళ్ళకి ఈరోజు 15,000 రూపాయలు ఇస్తున్నారు. మరి ఇట్లా చంద్రబాబు నాయుడు గారు ఈ పని చేసుకుంటారు, వాళ్ళు ఏ విధంగా చేసుకుంటూ వస్తున్నారు. చిన్న ఉదాహరణ చెబుతానండి. ఈరోజు కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి మద్యం కుంభకోణానికి సంబంధించి అతను పిఏ ఎవరైతే దిలీప్ ఉన్నాడో మొన్నే అతనికి వెలుసుబాటు వచ్చింది. వాళ్ళ అమ్మని పోలీసులు భయపెడుతున్నారు అని చెప్పని ఈరోజు సిట్ అధికారుల మీద అతను న్యాయస్థానానికి వెళ్ళాడు. గమనించుకోండి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గన్మ్యాన్ కూడా అవును అప్పుడు అతను కూడా సిట్ అధికారుల మీద సిట్ అధికారులు మీరు విచారణ చేయండి అని చెప్పని డీజీపీ గారికి రాశారు. అంటే ఈరోజు ఈ కేసీరెడ్డి రాజశేఖర్ రెడ్డి పిఏ ఏదైతే ఉన్నాడో దిలీప్ అనే వ్యక్తి ఈరోజు న్యాయస్థానానికి వెళ్ళాడు కదా. నిస్సందేహంగా ఈ పోలీసులు ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఒక్కరోజే కదా, సమయం కూడా లేదు కదా. ఇతను ఈరోజు మనం బెయిల్ ఇస్తే ఈ విధంగా చేశాడు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని చెప్పని వెళ్ళాలి. ఇలా అంటే కొన్ని కఠినమైన నిర్ణయాలు కొన్ని తీసుకొని వెళ్ళాలి. ఈరోజు అధికారులకు సంబంధించి ఒక గమనించుకోండి. మీరు మొన్న ఈ మధ్య ఒక అంటే క్లర్క్గా పనిచేసే అతను ఆస్తులు బయటకు తీస్తే 150 కోట్లు తెలియండి. ఎక్కడ డబ్బండి? ఇది ప్రజల డబ్బే కదా, ప్రజల కష్టార్జితమే కదా, ప్రజల పన్నులు కడతా ఉంటే కదా. వాళ్ళు కొనుగోలు శక్తి పెరిగితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. వాళ్ళు వ్యాపారం చేసుకొని ఏదన్నా విదేశాలకి లేకపోతే ఎక్కడికో ఎక్స్పోర్ట్ చేస్తే ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. అంటే వాడు చేసే ప్రతి పైసాని
వీళ్ళ జీతభత్యాలుగా తీసుకుంటూ అలాగే రాజకీయ నాయకులు తీసుకుంటూ Right. ఈ రోజు వాళ్ళు ఒక్కోళ్ళు 100,000 కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నారు అంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ముఖ్యంగా ఇప్పుడు ఎందుకు జరుగుతుందంటే ఈ దౌర్భాగ్యం కూడా యువత రాజకీయాలకు వెళ్ళి రావాలంటే అనాసక్తిగా ఉన్నారు. ఇది గమనించుకోండి మీరు. ఎందుకంటే వీళ్ళని చూసి రాజకీయ నాయకులను చూసి అధికారులను చూసి మనకెందుకు ఈ దౌర్భాగ్యం రాజకీయం, మనం ఏదో కంప్యూటర్ సైన్స్ చదువుకోనో ఇంకోటి చదువుకోనో ఉద్యోగాలు చేసుకుని విదేశాలకు వెళ్ళి ప్రశాంతంగా బతుకుదాం, ఈ వ్యవస్థను మనం మార్చలేమని చెప్పని వ్యవస్థను మార్చాల్సినటువంటి యువకులు ఈ రోజు వాళ్ళకి నిర్వేదం వచ్చేసి రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. వాళ్ళు రాజకీయాలకు దూరంగా ఉండబట్టే ఈ దౌర్భాగ్య స్థితి వచ్చిందని అయితే నేను భావిస్తున్నా. ఇది మారాలా. ఇది మారాలంటే ముఖ్యంగా ప్రజలు కూడా మారాలా. Yes. రాజకీయ నాయకులు కాదు నేను అంటున్నా, ప్రజలు కూడా మారాలా. ఫలాని వాళ్ళు తప్పులు చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు, అక్రమంగా సంపాదిస్తున్నారు, హత్య చేసే వాళ్ళకి ప్రోత్సహిస్తున్నారు అన్న వ్యక్తులు Right. ఏ పార్టీలో ఉన్నా వాళ్ళని ఓడించగలిగితే నిస్సందేహంగా ప్రక్షాళన జరుగుతుందండి. ప్రజలే ఈ రోజు ముందుకు రావాలి. రాజకీయ నాయకులు మారతారని అయితే నేను భావించట్లేదు. ఒకరినొకరు రక్షించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు మారతారని అయితే నేను భావించట్లేదు. కానీ ప్రజల్లో మార్పు రావాలని చెప్పని మీ ద్వారా నేను ప్రజలకు మనవి చేస్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అంకం చౌదరి గారు స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్ అరుడు గారు డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది వాటి మహా డిబేట్.